I did read the Bhagavad Gita in preparation, and I thought it was absolutely beautiful text, very inspiring. And I think it was a consolation to him. I think he kind of needed it, you know, and it provided a lot of consolation to him all his life, I believe. Yeah. Your learnings from reading the Gita, you said in preparation you read it. Yeah, I mean, don't grill me on it. No, I'm no expert. Yeah, but I just found it very beautiful. మన ఛానల్లో అప్లోడ్ చేసిన సూపర్ హీరో వీడియోస్ అన్నీ కూడా ఒక యూనివర్స్లో జరుగుతున్న డిఫరెంట్ స్టోరీస్. ఎందుకే ఆ యూనివర్స్ పేరు ఏంటంటే పంచతంత్ర సూపర్ హీరోస్ స్టోరీ టెల్లింగ్ యూనివర్స్. రీసెంట్గా అప్లోడ్ చేసిన ఈ వీడియోతో ఫేజ్ 1 అయిన అవతార్ అసెన్షన్ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ మీకోసం ఆ వీడియోస్ అన్నిటినీ కంబైన్ చేసి ఈ ఎపిక్ ఫుల్ లెంత్ వీడియోని రిలీజ్ చేస్తున్నాం. మా క్రియేటివిటీని గుర్తు చేసి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్న ప్రశాంత్ వర్మ గారికి చాలా థ్యాంక్స్. ఇంకా ఈ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అది 1988వ సంవత్సరం. హసన్ అనే ఒక వ్యక్తి జ్యోతిపూర్, ఢిల్లీలో నివసిస్తున్నాడు. అతను ఒక గొప్ప ఆర్కియాలజిస్ట్. అతను దాదాపుగా 14 భాషలు మాట్లాడగలడు. అదేవిధంగా ఇండియన్ ఆర్కియాలజీ కమ్యూనిటీలో అతను ఒక సభ్యుడు. ఒకరోజు అతను ఇంట్లో కూర్చొని ఒక ప్రాచీనమైన పుస్తకాన్ని అధ్యయనం చేస్తున్నాడు. అప్పుడు అతని ఇంటి తలుపును ఒక వ్యక్తి తట్టాడు. హసన్ వెళ్ళి ఆ తలుపును తెరిచాడు. అతని ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తితో మన హసన్ ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరు మీరు? మీకేం కావాలి? అందుకు ఆ వ్యక్తి, నేను మీ మిత్రుడు కేశవ కొడుకుని, నా పేరు వెంకట్ అని చెప్పాడు. అది విని హసన్ చాలా సంతోషించాడు. బయట నిలబడ్డావే, లోపలికి రా అని వెంకట్ని హసన్ ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. వెంకట్ చేతిలో ఒక బ్యాగ్ ఉంది. ప్రస్తుతం వారిద్దరూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. నేను నిన్ను చూసి చాలా సంవత్సరాలు అయ్యింది. కాకపోతే మీ నాన్నగారితో నేను ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను. 10 రోజుల నుంచి నేను అతనితో మాట్లాడలేదు. ఏదైనా ప్రాబ్లమా వెంకట్ అని హసన్ అడిగాడు. అప్పుడు వెంకట్, మా నాన్నగారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆ మాటలు విని హసన్ ఒక్కసారిగా వెంకట్ వైపు చూశాడు. తనకేమీ అర్థం కాలేదు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సినంత బాధ ఏమొచ్చింది కేశవకి? ఆ క్షణం వెంకట్ తనతో పాటు తీసుకుని వచ్చిన బ్యాగ్లోంచి ఒక విగ్రహాన్ని తీసి వారికి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టాడు. ఆ విగ్రహం చాలా విచిత్రంగా ఉంది. మనిషి శరీరం, పాము తల మరియు డైనోసార్ తోక. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు హసన్కి ఏదో తెలియని భయం అనేది పుట్టింది. ఈ విగ్రహం గురించి మీకు ఏమైనా తెలుసా అని వెంకట్ ప్రశ్నించాడు. అప్పుడు హసన్ ఆ విగ్రహాన్ని చేతిలోకి తీసుకొని చాలా క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఇలాంటి విగ్రహాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అయినా దీని గురించి నన్నెందుకు అడుగుతున్నావు అని హసన్ అన్నాడు. అప్పుడు నాకు ఇది మా నాన్నగారి గదిలో దొరికింది. అది మాత్రమే కాదు, కొన్ని పుస్తకాలు కూడా దొరికాయి. ఈ విషయాలు అన్నీ వెంకట్ హసన్కు చెప్పాడు. అప్పుడు కొన్ని పుస్తకాలను తన బ్యాగ్లోంచి తీసి హసన్కు ఇచ్చాడు వెంకట్. ఆ పుస్తకంలో జే అకాషియా అని రాసి ఉంది. అన్ని పేపర్లో కూడా అలాగే రాసి ఉంది. మా నాన్నగారు మరణానికి విగ్రహానికి ఏమైనా సంబంధం ఉండొచ్చేమోనని నాకు సందేహంగా ఉంది అని చెప్పాడు వెంకట్. నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే మా నాన్నగారు ఈ విగ్రహాన్ని పూజించేవారు. అది మాత్రమే కాదు, నేను ఎక్కువ కాలం బ్రతకాలి, నాకు శక్తులు నివ్వు అని పెద్దగా అరిచేవారు. చాలామంది మా నాన్నగారికి పిచ్చి పట్టిందేమో అని అనుకున్నారు. హసన్ ఏమీ మాట్లాడకుండా వెంకట్ దగ్గర నుంచి అతని అడ్రస్ తీసుకున్నాడు. ఏమైనా సమాచారం తెలిస్తే నేను నీకు చెప్తాను అని హసన్ చెప్పాడు. వెంకట్ అతనితో పాటు తీసుకొని వచ్చిన వస్తువులను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత ఇండియన్ ఆర్కియాలజీ కమ్యూనిటీ హెడ్ క్వార్టర్స్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ హెడ్ క్వార్టర్స్ జ్యోతిపూర్లోనే ఉంది. ఆ మీటింగ్లో మన హసన్ కూడా ఉన్నాడు. మీటింగ్ పూర్తయిన తర్వాత దేశంలో ఉన్న ఆర్కియాలజిస్టులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వారు ఏమేమి కనిపెట్టారో ఆ సంవత్సరం మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి హసన్ దగ్గరకు వచ్చాడు. అతని పేరు సంపత్. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. అప్పుడు సంపత్ తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్కి నేను ఏ విధంగా సహాయం చేయగలను అని హసన్ అడిగాడు. ఆ క్షణం సంపత్ తన బ్యాగ్లోంచి వెంకట్ తీసుకొచ్చిన విగ్రహం లాంటిదే ఒకటి బయటకు తీశాడు.
అది చూసినప్పుడు హసన్ గుండెల్లో పిడుగుపడినట్లు అయ్యింది. అప్పుడు హసన్ సంపత్ చేయిని పట్టుకొని బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత అతనితో ఇలా మాట్లాడుతున్నాడు, ఇది నీకు ఎక్కడ దొరికింది? అప్పుడు సంపత్, ఇది నాకు దొరికిందని మీకెలా తెలుసు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సంపత్, ఇది నీకు ఎక్కడ దొరికింది అని ప్రశ్నించాడు హసన్. 2 వారాల క్రితం మా పోలీస్ స్టేషన్కి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె మాతో ఏం చెప్పిందంటే ఆమె నివసిస్తున్న గ్రామంలో నరబలి ఇస్తున్నారని చెప్పింది. ఆ సమాచారం తెలుసుకున్న మేము ఆ ప్రాంతంలోకి వెళ్ళాము. మేము ఆ గ్రామాన్ని దాటి అడవిలోకి వెళ్ళాము. అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టుకు 5 అమ్మాయిల్ని కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు చెప్పాడు సంపత్. ఆ మాటలు విని హసన్ చాలా భయపడిపోయాడు. ఏంటి, నరబలి ఇచ్చారా? సరే, ఆ నేరంలో ప్రధానమైన నిందితుల్ని నువ్వు పట్టుకున్నావా అని అడిగాడు హసన్. పట్టుకున్నాను. వారు ఏమీ చెప్పలేదు. నాకు ఏం అర్థం కాలేదు. వారు అసలు ఎందుకు అలా చేశారు? నాకు వారితో మాట్లాడాలని ఉంది చెప్పాడు హసన్. సరే, మీరు చెప్పినట్లుగానే చేస్తాను. కానీ నాకు ఈ విగ్రహం గురించి ఏమీ తెలీదు. మీకేమైనా తెలుసా హసన్? లేదు, నేను ముందు వారితో మాట్లాడాలి. ఆ తర్వాతే నేను ఈ విగ్రహం గురించి ఏమైనా నీకు చెప్తాను అని అన్నాడు హసన్. సంపత్ హసన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. ఆ పోలీస్ స్టేషన్ వెనకాల ఒక ప్రత్యేకమైన జైలు ఉంది. అందులోనే ఆ ఖైదీలను సంపత్ ఉంచాడు. హసన్ వారితో మాట్లాడడానికి సంపత్ అన్ని ఏర్పాట్లు చేశాడు. అప్పుడు వారందరూ ఒక గదిలో హసన్ ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్నారు. వారి మధ్యలో ఉన్న ఒక టేబుల్ మీద సంపత్ తీసుకువచ్చిన విగ్రహాన్ని పెట్టారు. మీలాంటి వాళ్ళు భూమి మీద ఇంకా ఎంతమంది ఉన్నారు ప్రశ్నించాడు హసన్. వారు ఏం మాట్లాడలేదు. మళ్ళీ హసన్ ఇలా ప్రశ్నించాడు, ఈ విగ్రహం ఎవరిది? మీరు ఎవరిని పూజిస్తున్నారు అని అడిగాడు. ఆకాషియా అంటే ఏంటి చెప్పాడు హసన్. మా దేవుడు, భూమి మీద నివసిస్తున్న మనుషులందరికీ అతను దేవుడు. ఆ మాటలు చెప్పిన వ్యక్తి పేరు వర్మ. హసన్ని చూడకుండా తల దించుకొని మాట్లాడుతున్నారు. ఇంతకీ ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతనికి సంబంధించిన ఏ మతమైన ఈ భూమి మీద ఉందా అని అడిగాడు మన హసన్. ఆకాషియా కల్ట్. మా మతం భూమి మీద నివసిస్తున్న 5% ప్రజలకి మాత్రమే తెలుసు. ఎవరైతే ఆకాషియాని నమ్ముకుంటారో వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. అతన్ని నమ్మిన వారికి అత్యంత ధనాన్ని ఇచ్చి వారిని సమస్యల నుంచి బయటపడేస్తారు. ఇంతకీ ఈ విచిత్రమైన జీవి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాడు సంపత్. హసన్ పక్కన కూర్చొని ఈ మాటలన్నీ వింటున్నాడు మన సంపత్. తప్పుగా మాట్లాడుతున్నారు మీరు, వర్మ హెచ్చరించాడు. నోరు మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పాడు సంపత్. మన భూగ్రహం మీద ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. అది మాత్రమే కాదు, మన భూగ్రహానికి 1000 దూరంలో కులూలు అనే గ్రహం ఉంది. ఆ గ్రహం నుంచి మా దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మనుషుల మాంసం మరియు వారి నెగిటివ్ ఎనర్జీ మా దేవుడి ఆహారం. అది అతన్ని చాలా బలంగా మారుస్తుంది. అది మాత్రమే కాదు, పసిఫిక్ ఓషన్లో మా దేవుడికి ప్రత్యేకమైన గుడి కూడా ఉంది. అందులో అతను ఇప్పటికీ నివసిస్తున్నాడు. సముద్రంలో ఉన్న బంగారం, వజ్రాలు ఆయన్ని నమ్ముకున్న వారికి అతను ఇస్తారు చెప్పాడు వర్మ. అప్పుడు అక్కడికి ఒక కానిస్టేబుల్ మనిషి చర్మంతో తయారు చేసిన ఒక పుస్తకాన్ని తీసుకొని వచ్చి మన సంపత్కు ఇచ్చాడు. ఆ పుస్తకం వర్మ ఇంట్లో లభించింది. కానిస్టేబుల్ ఆ పుస్తకాన్ని తెరిచి చదవడానికి ప్రయత్నించాడు, కానీ వీలవ్వలేదు. సంపత్కి ఆ పుస్తకాన్ని ఇచ్చాడు. తను కూడా విఫలమయ్యాడు. అప్పుడు మన హసన్ ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. హసన్ ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఆ పుస్తకం అంతా ప్రాచీన గ్రీక్ భాషలో ఉంది. చదువుతూ హసన్ లేచి నిలబడ్డాడు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఏమైంది హసన్, ఏదైనా సమస్య చెప్పు అని సంపత్ అడిగాడు. హసన్ ముఖంలో ఉన్న భయాన్ని గమనించిన సంపత్ ఎన్నో ప్రశ్నలు అడిగాడు, కానీ హసన్ ఏ సమాధానం చెప్పలేదు. అప్పుడు హసన్, ఈ పుస్తకాన్ని నేను నాతో తీసుకొని వెళ్ళొచ్చా అని అడిగాడు. అందుకు సంపత్ ఒప్పుకోలేదు. అప్పుడు హసన్, నేను ఈ పుస్తకాన్ని ఈ రోజంతా చదివి నేను మీకు వివరంగా చెప్తాను అని అన్నాడు. ఆ మాటలు విని సంపత్ ఒప్పుకున్నాడు. అక్కడి నుంచి హసన్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి అదే పనిగా ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాడు. సాయంత్రం 5 గంటలకు చదవడం ప్రారంభించాడు. రాత్రి 11 అయింది. హసన్ ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివేశాడు. ఎన్నో భయంకరమైన నిజాలు అందులో పూర్తిగా రాసి ఉన్నాయి. ఆ రాత్రంతా హసన్ నిద్రపోకుండా మేల్కొనే ఉన్నాడు. ఆ క్షణం ఆకాశం నుంచి వర్షం కురవడం మొదలైంది.
అప్పుడు హసన్ ఉన్న గదిలో ఒక వింత చోటు చేసుకుంది. హసన్ మంచం మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఆ క్షణం అతని ఎదురుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఆ దృశ్యాన్ని చూసి హసన్ భయపడి కింద పడిపోయాడు. ఆ వ్యక్తి హసన్తో ఇలా అంటున్నాడు, ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? లేచి నిలబడు, ఇక్కడికి నేను నీతో మాట్లాడడానికి వచ్చాను అని ఆ వచ్చిన వ్యక్తి చెప్పాడు. ఆ మాటలు విని హసన్ భయపడుతూ లేచి ఆ వ్యక్తికి ఎదురుగా నిలబడ్డాడు. ఆ వ్యక్తి పేరు అకృతవరన్. ఆ వ్యక్తి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఇంతకీ మీరెవరు? నా పేరు అకృతవరన్. నేను మీకు ఈ గ్రంథాన్ని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటి? మీరు కిందటి జన్మలో ఏదో గొప్ప పుణ్యకార్యం చేసి ఉంటారు. అందుకే మీకు ఈ జన్మలో విష్ణుమూర్తి అవతారమైన పరావిష్ణు మీకు పుట్టబోతున్నాడు అని చెప్పాడు. అది విని హసన్ చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి మీరు మాట్లాడేది? నేను మీతో అబద్ధం చెప్పట్లేదు. మీకు వచ్చే సంవత్సరం పరావిష్ణు పుట్టబోతున్నాడు. అతను విష్ణుమూర్తి అవతారం. అతను ఈ భూమి మీదకి అకాషియాను అంతం చేయడానికి రాబోతున్నాడు. అది మాత్రమే కాదు, ప్రజలను కాపాడడానికి కూడా అతను వస్తున్నాడు. ఎప్పుడైతే హసన్ అకాషియా పేరు విన్నాడో అతని మెదడులో ఎన్నో ప్రశ్నలు పుట్టాయి. పరావిష్ణు గ్రంథాన్ని అకృతవరన్ హసన్కి ఇచ్చాడు. ఆ విష్ణుమూర్తి అవతారమైన పరావిష్ణువుకి పుట్టుకతోనే తెలుసు అతను విష్ణుమూర్తి అవతారమని. రెండవది, అతను కోపడినప్పుడు ఇంకా పౌర్ణమి రోజు బయటికి వెళ్తే అతని శరీరం అంతా నీలం రంగులోకి మారిపోతుంది. సహజమైన విష్ణుమూర్తి తిలక్ అతని నుదిటి మీద ఏర్పడుతుంది. ఇంతకీ మీరెవరు? విష్ణుమూర్తి అవతారమా, లేకపోతే మీరు ఒక గోడ అని హసన్ ప్రశ్నించాడు. అప్పుడు అకృతవరన్ ఇలా అన్నాడు, అది దైవ నిర్ణయం. రెండవది, క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు పాల సముద్రం నుంచి నేను బయటకు వచ్చాను. కొన్ని కారణాల వల్ల నా ఇష్టదైవమైన విష్ణుమూర్తి నన్ను భూమి మీద ఉండిపోమని ఆజ్ఞాపించారు. ఇక సెలవు అని చెప్పి మాయమైపోయాడు. ఆ తర్వాతి రోజు నుంచి హసన్ జీవితం పూర్తిగా మారిపోయింది. అకాషియా ప్రపంచాన్ని పూర్తిగా నాశనం చేసి తన సంతతిని పెంచుకోవడానికి వచ్చిన విచిత్రమైన జీవి. సంపత్ దగ్గర నుంచి తీసుకొని వచ్చిన పుస్తకంలో మనుషుల్ని ఏ విధంగా బలివ్వాలో వివరంగా రాసి ఉంది. మరోవైపు పసిఫిక్ ఓషన్లోంచి ఒక ద్వీపం అనేది బయటకు వచ్చింది. ఆ ద్వీపం మీద ఎలాంటి చెట్లు కానీ గడ్డి కానీ లేవు. కేవలం 15 అడుగుల స్తంభాలు 150 ఉన్నాయి. ఆ ద్వీపం మధ్యలో ఉన్న ఒక టెంపుల్లోంచి అకాషియా బయటకు వచ్చింది. అది చాలా భయంకరమైన జీవి. అత్యంత గట్టిగా అరుస్తూ నవ్వుతోంది. సంపత్ దగ్గరికి వెళ్ళి హసన్ మనిషి చర్మంతో తయారు చేసిన ఆ పుస్తకాన్ని అతనికి ఇచ్చి అక్కడి నుంచి వచ్చేశాడు. సంపత్ ఎన్నో ప్రశ్నలు అడిగాడు, కానీ హసన్ ఏమీ చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి గంగానగర్ అనే ప్రాంతానికి హసన్ వెళ్ళిపోయాడు. అక్కడ నివసించడం మొదలుపెట్టాడు. అక్కడ దేవీలత అనే ఒక అమ్మాయితో హసన్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఆ ఇద్దరు వివాహం చేసుకున్నారు. 5 ఆగస్టు 1989లో వారికి ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ పుట్టిన బిడ్డ ఏడవకుండా నవ్వుతున్నాడు. ఈ విషయం డాక్టర్లకు కొంచెం విచిత్రంగా అనిపించింది. తన బిడ్డను హసన్ చేతిలోకి తీసుకున్నప్పుడు అతనికి తెలియకుండానే ఏదో ధైర్యం, నమ్మకం అతని నరనరాల్లో ప్రవహించింది. వారు ఆ బిడ్డకి పరావిష్ణు అని పేరు పెట్టారు. దేవిలతకి అమ్మా నాన్న ఎవరూ లేరు. దానివల్ల ఆమె ప్రపంచం హసన్ ఇంకా తన కుమారుడు అయ్యారు. దేవిలత తన కుమారుడు అంటే చాలా ఇష్టం. అతన్ని విడిచిపెట్టి ఆమె ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. అది మాత్రమే కాదు, పరావిష్ణు గ్రంథాన్ని హసన్ చదవడం ప్రారంభించాడు. అందులో దాదాపుగా 245 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ గ్రంథాన్ని రచించిన వ్యక్తి అకృతవరన్. ఒక రాత్రి ఏం జరిగిందంటే, మన హసన్ ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు గట్టిగా తన భార్య అరిచిన అరుపు మన హసన్కి వినిపించింది. పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు. ఆమె కళ్ళు పెద్దవి చేసి తన కుమారుడి వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. అది గమనించిన హసన్ తన కుమారుడి వైపు చూసినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి కావడం వల్ల చంద్రుడి కిరణాలు పరావిష్ణు మీద పడి తన శరీరం అంతా నీలం రంగులోకి మారిపోయింది. ఏం జరుగుతోంది ఇక్కడ, ఏం జరుగుతోంది అని దేవిలత చెప్పింది. హసన్ తన కుమారుడిని ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. ఇంట్లోకి తీసుకొని వచ్చిన తరువాత తన శరీరం సాధారణంగా మారిపోయింది. అదంతా చూస్తున్న దేవిలతకి ఏమీ అర్థం కాలేదు.
హసన్ పరావిష్ణుని నిద్రపుచ్చి తర్వాత హాల్లోకి వచ్చాడు. హాల్లో ఉన్న సోఫాలో దేవిలత కూర్చొని ఉంది. అప్పుడు హసన్ ఆమె పక్కన కూర్చొని ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను నీ దగ్గర ఒక రహస్యాన్ని దాచాను. నువ్వు అనుకుంటున్నట్టు మన కొడుకు సాధారణమైన వాడు కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అని చెప్పాడు. ఆ మాటలు విని ఆమె హసన్ వైపు చాలా విచిత్రంగా చూసింది. తరువాత తన గతంలో జరిగిన విషయాలు అన్నీ ఆమెతో హసన్ పంచుకున్నాడు. ఇంకా పరావిష్ణుకి సంబంధించిన రహస్యాలను ఎవరికీ చెప్పొద్దు అని ఆమెకు చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకుంది. ఆ తర్వాతి రోజు నుంచి పరావిష్ణు మీద మరింత ఎక్కువ ప్రేమను కురిపించడం ఆమె ప్రారంభించింది. ఆ గ్రంథంలో రాబోయే కాలంలో కర్ణుడికి సంబంధించిన కవచకుండలాలను ఒక వీరుడు ధరిస్తాడు అని రాసి ఉంది. అదేవిధంగా ఇంకొక వ్యక్తి అగ్ని ఖడ్గాన్ని కూడా సాధిస్తాడు అని అందులో రాసి ఉంది. భూమికి రాబోయే భయంకరమైన ప్రమాదాల గురించి చివరి అధ్యాయంలో ఉంది. దాదాపుగా ఆ గ్రంథంలో 24 మంది వ్యక్తుల గురించి చాలా స్పష్టంగా రాసి ఉంది. ఆ 24 మంది గురించి ఆ గ్రంథంలో ఉంది. ఆ 24 మందికి సాక్షాత్తు దేవతలు మరియు దేవుళ్ళు స్వయంగా వచ్చి శక్తులు ఇస్తారు అని ఆ గ్రంథంలో రాసి ఉంది. సమయం చాలా వేగంగా గడిచిపోయింది. ఇప్పుడు మన పరావిష్ణుకి 19 సంవత్సరాలు. ఒకరోజు మన 19 సంవత్సరాల పరావిష్ణుకి ఒక కల వచ్చింది. ఆ కలలో త్రిమూర్తులు అలాగే కొంతమంది దేవతలు మన పరావిష్ణుకి కనిపించారు. పరావిష్ణు వారికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. అప్పుడు వారు పరావిష్ణుకి గొప్ప వరాలు ఇచ్చారు. అప్పుడు వారికి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని వారికి నమస్కరించి ధన్యవాదాలు చెప్పాడు మన పరావిష్ణు. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు మన విష్ణుమూర్తి అవతారమైన పరావిష్ణుకి 21 సంవత్సరాలు. అప్పుడు ఆయన తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పాడు. నేను అకాషియాని చంపాల్సిన సమయం వచ్చింది, ఇక నేను వెళ్తాను అని చెప్పాడు. అప్పుడు హసన్, నీకు నచ్చినట్లుగా నువ్వు చెయ్యి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ మీ అమ్మగారి దగ్గర పర్మిషన్ తీసుకో అని ఆయన సలహా ఇచ్చాడు. వేరే దారి లేక పరావిష్ణు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను వెళ్ళి ఆ మృగాన్ని చంపకపోతే భూమి మీద మనుషులు అనేవారు లేకుండా పోతారు, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చస్తారు, దయచేసి నాకు అనుమతిని ఇవ్వు, నేను ఆ మృగాన్ని చంపి తర్వాత నీ దగ్గరికి తిరిగి వస్తాను, దయచేసి నాకు అనుమతి ఇవ్వు అని వేడుకున్నాడు పరావిష్ణు. ఆ మాటలకు ఆమె కరిగిపోయింది. అప్పుడు ఆమె అతనితో ఇలా చెప్పింది, వెళ్ళి విజయంతో తిరిగిరా అని ఆమె చెప్పింది. ఆ మాటలకు అతను చాలా సంతోషించాడు. ఆ మరుసటి రోజు పరావిష్ణు ఇంటి బయట నిలబడి ఉన్నాడు. అతని వెనకాల తన తల్లిదండ్రులు నిలబడి ఉన్నారు. అప్పుడు అతను తన తల్లిదండ్రుల వైపు తిరిగి మోకాళ్ళ మీద కూర్చొని వారికి నమస్కారం చేసి, మీరు నాకు జన్మనిచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, నన్ను నమ్మండి, నేను తప్పకుండా తిరిగి వస్తాను అని చెప్పి వారు చూస్తుండగానే అదృశ్యమైపోయాడు. తన కుమారుడిని పంపించడం ఆ తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు, కానీ పరిస్థితుల వల్ల ఆమె అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పరావిష్ణు అకాషియాకి చెందిన ఐలాండ్ మీద ప్రత్యక్షమయ్యాడు. అతని ఎదురుగా అకాషియాకి సంబంధించిన టెంపుల్ ఉంది. అతను లేచి నిలబడ్డాడు. అప్పుడు ఆ క్షణం ఆ టెంపుల్లోంచి అకాషియా బయటకు వచ్చింది. ఆ విచిత్రమైన జీవి చాలా భయంకరంగా ఉంది. ఆ విచిత్ర జీవిని చూసినా కూడా మన పరావిష్ణు భయపడకుండా నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి ఆ విచిత్ర జీవి ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అది నీకు అనవసరం అకాషియా. సరే సరే వదిలే, నేను మనిషి మాంసం తిని చాలా కాలం అయింది. నువ్వు నా కోరికను తీర్చడానికి ఇక్కడికి వచ్చినందుకు నీకు ధన్యవాదాలు అని అకాషియా చెప్పింది. నేను ఇక్కడికి వచ్చింది నీకు ఆహారం అవ్వడానికి కాదు, నిన్ను చంపడానికి. నిన్ను చంపడం కోసం నేను జన్మించాను అని పరావిష్ణు చెప్పాడు. నువ్వు నన్ను చంపుతావా? పట్టపగలు కలలు కంటున్నావా అని చెబుతూ విచిత్రంగా నవ్వుతున్నాడు. అప్పుడు పరావిష్ణు వేగంగా వచ్చి అకాషియా గుండెల మీద గుద్దాడు. ఆ దెబ్బకు అకాషియా ఎగిరి టెంపుల్ మీద పడ్డాడు. లేచి కూర్చొని, బాగుంది, చాలా బాగుంది, నీ పేరేంటి అని అకాషియా అడిగింది. పరావిష్ణు అని సమాధానం చెప్పాడు. ఆ క్షణం వారిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం చోటు చేసుకుంది. వారి యుద్ధం వల్ల ఆ టెంపుల్ అలాగే ఆ ఐలాండ్ నాశనం అయిపోవడం మొదలయ్యాయి.
వారి శరీరం నుంచి రక్తం అనేది వస్తుంది. కానీ వెనకడుగు వెయ్యకుండా చాలా గొప్పగా ఒకరితో ఒకరు యుద్ధం చేస్తున్నారు. పరావిష్ణు దెబ్బలకు అకషియా శరీరంలో ఉన్న ఎముకలు అన్నీ విరిగిపోవడం మొదలయ్యాయి. నోటి నుంచి రక్తం వస్తుంది. అయినా సరే అకషియా ఆపకుండా పరావిష్ణుతో యుద్ధం చేస్తున్నాడు. పరావిష్ణు అతని ధైర్యాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. చివరికి పరావిష్ణు అకషియా తోకను పట్టుకొని అతన్ని తిప్పి తిప్పి నేలకేసి 13 సార్లు కొట్టి చాలా తీవ్రంగా గాయపరిచాడు. అప్పుడు అకషియాకి అర్థమయ్యింది అదే ఆఖరి రోజు అని. అతని శరీరంలోంచి ప్రాణం అనేది మెల్లమెల్లగా పోతోంది. అప్పుడు పరావిష్ణు నడుచుకుంటూ వెళ్ళి అకషియా ఎదురుగా నిలబడ్డాడు. ఈరోజు నేను చనిపోతున్నాను, అది నాకు అర్థమవుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మనుషులు అనేవారు ఈ భూమి మీద లేకుండా వాళ్ళు చేస్తారు. టొరాక్స్ గ్రహానికి చెందిన వ్యక్తులు ఈ గ్రహం మీద నివసిస్తున్న ఎవ్వరిని వదలరు. నా గ్రహానికి ఎలాంటి గతి అయితే పట్టిందో మీ గ్రహానికి కూడా అలాంటి గతే పడుతుంది. అప్పుడు పరావిష్ణు ఇలా సమాధానం ఇచ్చాడు, నాకు నీ గురించి అంతా తెలుసు. టొరాక్స్ గ్రహానికి చెందిన వ్యక్తులు కులూలు గ్రహంలో ఉన్న ప్రతి ఒక్కరిని అంతం చేశారు. నువ్వు నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఈ గ్రహం మీదకి వచ్చావు, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ నీ సంతతిని పెంచుకోవడం కోసం మనుషుల్ని చంపాలనుకున్నావు, అది తప్పు. నాకంటూ ప్రత్యేకమైన సైన్యం ఉంది, ఈ గ్రహానికి ఎలాంటి సమస్య రాకుండా మేము చూసుకుంటాం అని సమాధానం ఇచ్చాడు. నువ్వు మనుషుల కోసం యుద్ధం చేస్తున్నావా అని భయంకరంగా అకషియా నవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు అతను పరావిష్ణు వైపు చూసి కన్ను మూశాడు. అలా అకషియా మరణించాడు. ఆ తర్వాత రోజు నుంచి పరావిష్ణు భూమి మీద నివసిస్తున్న అకషియా ఫాలోవర్స్ని చంపడం మొదలుపెట్టాడు. బే ఆఫ్ బెంగాల్ ఓషన్ మీద లచిత్ కాంటినెంట్ అనే ఒక కాంటినెంట్ ఉంది. 6 మహారాజులు ఆ కాంటినెంట్ని 6 భాగాల కింద డివైడ్ చేసి వారు పరిపాలిస్తున్నారు. ఆ కాంటినెంట్లో వంగా అనే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఆ రాజ్యంలోనే అధికంగా బంగారం అనేది దొరుకుతుంది. ఆ రాజ్యంలో సైనికులు అనేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఏ సమస్యలు లేకుండా అందరూ చాలా సంతోషంగా వారి జీవితాలను గడుపుతున్నారు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు పేరు పృథ్వీరాజ్ ఆదిత్య చంద్ర. అతను చాలా మంచివాడు, అలాగే గొప్ప శివభక్తుడు. అతని రాజ్యంలో ఉన్న ప్రజలు సొంత బిడ్డల్లా అతను చూసుకుంటున్నారు. వారికి ఏ కష్టాలు రాకుండా అతను కాపాడుకుంటున్నాడు. కలియుగంలో నివసిస్తున్న ప్రజలకు ఏమాత్రం వాళ్ళని పట్టించుకోకుండా వారి జీవితాలను ఆ కాంటినెంట్లో వారు సంతోషంగా గడుపుతున్నారు. ఆ కాంటినెంట్లో దాదాపుగా చాలామంది నివసిస్తున్నారు. 100 అడుగుల గోడ అనేది కాంటినెంట్ చుట్టూ ఉంది. దానివల్ల బయట నివసిస్తున్న ఏ ఒక్కరూ ఆ కాంటినెంట్లోకి వెళ్ళలేరు. వారు ఆ కాంటినెంట్లో 5000 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. అది మాత్రమే కాదు, వారు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున యుద్ధం కూడా చేశారు. ఆ కాంటినెంట్ ఆక్రమించి దాన్ని నాశనం చేయడానికి బ్రిటిషులు ప్రయత్నించారు. 1920లో బ్రిటిషర్లకి ఇంకా ఆ కాంటినెంట్లో నివసిస్తున్న వారికి ఒక యుద్ధం జరిగింది. కేవలం 5 గంటల్లో బ్రిటిష్ వారందరినీ ఆ కాంటినెంట్లో నివసిస్తున్న వారందరూ చంపేశారు. 2002లో ఆ కాంటినెంట్ గురించి భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసింది. దానివల్ల ప్రతి ఒక్కరి కన్ను ఆ కాంటినెంట్ మీద పడింది. కానీ వారి పరాక్రమం ఇంకా వారి వీరత్వం చూసి ఎవరూ ఆక్రమించడానికి సాహసం చేయలేదు. సో గాయ్స్, ఇప్పుడు మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. పృథ్వీరాజ్ ఆదిత్య చంద్ర మహారాజ్ దేవేంద్ర ప్రతాప్ కూతురు అయిన దేవికని వివాహం చేసుకున్నారు. దేవేంద్ర ప్రతాప్ కళింగ సామ్రాజ్యానికి మహారాజు. ఇక్కడ దేవికకి పృథ్వీరాజ్ ఆదిత్యని వివాహం చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె వేరే రాకుమారుణ్ణి ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న తన తండ్రి బలవంతంగా ఈ వివాహం జరిపించాడు. కొంతకాలం తర్వాత దేవికకి అలాగే పృథ్వీరాజ్ ఆదిత్య చంద్రకి ఒక మగబిడ్డ జన్మించాడు. ఆమె ఆ బిడ్డకు ఇష్టం లేకపోయినా జన్మనిచ్చింది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఎక్కువగా సంతోషపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పృథ్వీరాజ్ ఆదిత్య చంద్ర. ఆ వార్త తెలుసుకున్న ఆ సామ్రాజ్యం అంతా సంతోష సముద్రం అయ్యింది. ప్రతి ఒక్కరి ఇంట్లో దీపావళి పండుగ వచ్చింది. ఆ బిడ్డ పుట్టిన 5 రోజులు తర్వాత మహారాణి దేవిక పృథ్వీరాజ్ ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది,
నాకు మీతో కలిసి ఉండడం ఇష్టం లేదు. అది మాత్రమే కాదు, నేను పెళ్ళికి ముందే వేరే రాకుమారుణ్ణి ప్రేమించాను, అతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. అందుకు ఇది విన్న పృథ్వీరాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాసేపటి తర్వాత ఆయన తేలుకొని దేవికను ఎంతగానో వేడుకున్నాడు. చివరికి ఆవిడ కాళ్ళను కూడా ఆయన పట్టుకున్నాడు. కానీ ఆమె అతని మాటలు వినలేదు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నా కోసం కాకపోయినా కనీసం మనకి కలిగిన పుత్రుడి కోసమైనా నాతో ఉండు, అతనికి తల్లి ప్రేమ పంచు అని చెప్పాడు. నాకు ఆ బిడ్డ అవసరం లేదు అని ఆమె ఖచ్చితంగా చెప్పింది. ఆ మాటలు విని పృథ్వీరాజ్కి కోపం చాలా ఎక్కువైపోయింది. అప్పుడు అతను ఆమె మెడను పట్టుకొని బయటకు గెంటేశాడు. నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళు, ఇంకెప్పుడు నా దగ్గరికి రావద్దు, వస్తే నీ చావు ఖచ్చితంగా నా చేతుల్లోనే అని హెచ్చరించాడు. కొంతమంది సైనికుల్ని పిలిపించి ఈవిడ ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటుందో అక్కడికి పంపించండి అని ఆజ్ఞాపించాడు. మహారాణి చేసిన ఆ పనికి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అది మాత్రమే కాదు, ఆవిడ మీద ఎక్కడలేని ద్వేషాన్ని ఆ రాజ్యంలో ఉన్న వారందరూ పెంచుకున్నారు. కొద్ది రోజుల తర్వాత తన కొడుకుకి పృథ్వీరాజ్ విక్రమాదిత్య చంద్ర అని పేరు పెట్టాడు. దేవిక పల్లవ సామ్రాజ్యానికి చెందిన రాకుమారుణ్ణి వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రికి తల తీసేసినంత పని అయింది. సిగ్గుతో తన ముఖాన్ని ఎవరికీ చూపించుకోలేకపోయాడు. పృథ్వీరాజ్ తన కొడుకుని ప్రేమగా పెంచుకుంటున్నాడు. దేవిక చేసిన పనికి మరో వివాహం చేసుకోవాలనే ఆలోచన కూడా అతనికి రాలేదు. విక్రమాదిత్యకి చిన్నప్పటి నుంచి వేదాలను, పురాణాలను, అలాగే ఎన్నో యుద్ధ విద్యలను నేర్పించి శక్తివంతుల్లో తయారు చేశాడు మన పృథ్వీరాజ్ ఆదిత్య. విక్రమాదిత్య తనంతట తానే శివుడి గురించి తెలుసుకొని గొప్ప శివభక్తుడు అయ్యాడు. దేవికకి వివాహం జరిగిన 2 సంవత్సరాల తర్వాత ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పుట్టిన 3 రోజుల తర్వాత తన తండ్రి మరణించాడు. రాజ్యభారం అంతా ఆమె మీద పడింది. ఇప్పుడు మన విక్రమాదిత్యకి 35 సంవత్సరాలు. పృథ్వీరాజ్ విక్రమాదిత్యను రాజును చేశాడు. విక్రమాదిత్య పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ అతన్ని ఎంతగానో గౌరవిస్తున్నారు. ఒక దేవుడిలా అతన్ని చూస్తున్నారు. వంగా రాజ్యంలో ఉన్న భైరవి అరణ్యంలో శివుడికి ప్రత్యేకమైన మందిరాన్ని కట్టించాడు. తన సమయాన్ని ఎక్కువగా ఆ మందిరంలో గడిపేవాడు. ఒకరోజు శివలింగానికి ఎదురుగా కూర్చొని వీణ వాయిస్తూ పరమశివుడిని గొప్పగా స్తుతిస్తూ పాడుతున్నాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. అప్పుడు అక్కడ ఒక వింత చోటు చేసుకుంది. పాడడం పూర్తయిన తరువాత వీణను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని శివుడికి నమస్కారం చేశాడు. అప్పుడు అతని ఎదురుగా ఉన్న శివలింగం ఒక్కసారిగా పేలిపోయింది. ఆ శబ్దానికి కళ్ళు తెరిచి చూసిన విక్రమ్కి ఎదురుగా పరమశివుడు దర్శనమిచ్చాడు. ఆ ప్రదేశం అంతా గొప్ప వెలుగుతో నిండిపోయింది. ఎప్పుడైతే పరమశివుడిని మన విక్రమ్ చూశాడో శివుడి కాళ్ళ మీద పడి తన కన్నీళ్లతో అతనికి అభిషేకం చేశాడు. నా కోసం వచ్చారా, మీరు నిజంగా నా కోసం వచ్చారా అని చెబుతూ చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు మన ఆదిత్య. అప్పుడు పరమశివుడు అతన్ని పట్టుకొని పైకి లేపి ఇలా అన్నారు, నీ భక్తికి నేను మెచ్చాను, నీకు ఏం కావాలో కోరుకో, నేను నీకు అది ఇస్తాను అని చెప్పారు. అప్పుడు విక్రమాదిత్య ఇలా అన్నాడు, నేను మిమ్మల్ని పూజించేటప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి అని కోరుకున్నాడు. ఆ మాటలు విని పరమశివుడు చాలా మురిసిపోయాడు. నీలాంటి భక్తుడు నాకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు భక్తి నిధికి అధిపతివి అని చెప్పాడు. అది విని విక్రమాదిత్య ఇలా అన్నాడు, తండ్రి ఇంతకీ భక్తి నిధిస్ అంటే ఏమిటి? పరమశివుడు చిన్నగా నవ్వి ఇలా సమాధానం ఇచ్చాడు, అవి దివ్యమైన శక్తులు. ఎవరి దగ్గర అయితే భక్తి నిధిస్ ఉంటాయో ఆ వ్యక్తిని ఓడించడం కానీ చంపడం కానీ అంత సులువైన పని కాదు. ఇంకొకటి, నీకు నచ్చినప్పుడు మాత్రమే నువ్వు మరణించగలవు. నేను నిన్ను ఒక కార్యానికి ఎంచుకున్నాను. భూమికి రాబోయే ప్రమాదాన్ని నువ్వు ఇంకా విష్ణుమూర్తి అవతారమైన పరావిష్ణు ఇంకొంతమందితో కలిసి ఆపాలి. అదంతా విన్న తర్వాత విక్రమ్కి చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు విక్రమ్ పరమశివుడిని ఇలా అడిగాడు, నేను పరావిష్ణుని ఎలా గుర్తుపట్టడం? అప్పుడు పరమశివుడు ఇలా చెప్పాడు, పరావిష్ణు నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడు, అప్పటి వరకు వేచి ఉండు అని చెప్పి పరమశివుడు అదృశ్యమయ్యాడు. విక్రమ్ జీవితంలో ఆ రోజు చాలా ముఖ్యమైనదిగా మారిపోయింది. శివమందిరంలో జరిగిన విషయాన్ని విక్రమాదిత్య వెళ్ళి తన తండ్రితో చెప్పాడు. అది విని ఆయన సంతోషించాడు. కానీ విక్రమ్ తన తండ్రి ముఖంలో ఉన్న బాధను గమనించాడు. తండ్రి, ఏం జరిగింది? ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను విక్రమ్ అని సమాధానం ఇచ్చారు పృథ్వీరాజ్ ఆదిత్య. దయచేసి చెప్పండి తండ్రి, ఏం జరిగింది? అప్పుడు ఆయన ఇలా అన్నారు, నీకు జన్మనిచ్చిన తల్లిని నీ సహోదరుడు ఖైదు చేసి చెరసాలలో పెట్టాడు. అది మాత్రమే కాదు,
ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. అందమైన స్త్రీలను ఎత్తుకు వెళ్ళిపోయి వారితో ఆపండి, దయచేసి ఆపండి. ఆవిడ నా తల్లి కాదు, వాడు నా సహోదరుడు కాదు, నాకు ఆవిడికి ఏ సంబంధం లేదు. మిమ్మల్ని ఇంకా నన్ను ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ రోజే ఆవిడ చచ్చిపోయింది. ఇంకెప్పుడు ఆవిడ గురించి నా దగ్గర మాట్లాడకండి అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు విక్రమాదిత్య. మన విక్రమాదిత్య శరీరంలో ఉన్న భక్తినిధి సూపర్ పవర్స్ ఒకదాని తర్వాత ఒకటి బయటకు రావడం మొదలయ్యాయి. అది ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చూశారు. ఇంకా అతని గురించి గొప్పగా మాట్లాడుకోవడం కూడా మొదలుపెట్టారు. తర్వాత మన విక్రమాదిత్య మరో శివలింగాన్ని తీసుకొని వచ్చి ఆ మందిరంలో ప్రతిష్ఠించాడు. ఎప్పట్లాగే విక్రమాదిత్య శివ మందిరంలోకి వెళ్ళి శివలింగానికి ఎదురుగా కూర్చొని గొప్పగా స్తుతించడం మొదలుపెట్టాడు. అతని కోసం ఒక స్త్రీ బయట మెట్ల మీద కూర్చొని ఎదురు చూస్తుంది. అలా స్తుతించడం పూర్తయిన తర్వాత ఆ స్త్రీ ఆ మందిరంలోకి వెళ్ళింది. ఆమె పేరు ఇంద్రజ. ఆమెను చూసి విక్రమాదిత్య ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? నా పేరు ఇంద్రజ. నేను పల్లవ సామ్రాజ్యం నుంచి మీకోసం వచ్చాను. నాకు నీ సహాయం కావాలి అని చెప్పింది. ఆ మాటలు విని అక్కడి నుంచి విక్రమాదిత్య వేగంగా బయటకు నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇంద్రజ అతన్ని వెళ్ళనివ్వకుండా అతని కాళ్ళు పట్టుకుంది. అప్పుడు విక్రమాదిత్య ఆమె వైపు చూశాడు. దయచేసి మాకు సహాయం చేయండి, దయచేసి మాకు సహాయం చేయండి. పల్లవ సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు నరక యాతన అనుభవిస్తున్నారు. అక్కడున్న మహారాజు అందరినీ హింసిస్తున్నాడు. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి వారితో అత్యాచారం చేస్తున్నాడు, వారిని అత్యాచారం చేస్తున్నాడు. దయచేసి కాపాడండి, చనిపోతున్నారు అందరూ. ఈ లచిత్ కాండంలో ఎన్నో సామ్రాజ్యాలు ఉన్నాయి. నువ్వు ఎందుకని నా దగ్గరికి వచ్చావు? అలాగే మా దగ్గర సైన్యం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కడ 5 కోట్ల మంది, ఎక్కడ 60 లక్షల మంది. వెళ్ళి వేరే వాళ్ళని సహాయం అడుగు అని చెప్పాడు. అప్పుడు ఆమె, నేను కళింగ, షిన్హాల, నిషాద, కిరాట రాజు దగ్గరికి వెళ్ళి సహాయం కోరాను, కానీ ఎవరు నాకు సహాయం చేయమని ఖచ్చితంగా చెప్పేశారు. అప్పుడు నేను నాకు ఇష్టమైన దైవం శివుణ్ణి తలుచుకున్నాను. అప్పుడు ఆయన నాకు కలలో దర్శనమిచ్చి మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. ఆ మాటలు విని విక్రమాదిత్య ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆమెతో, నేను ఆలోచించుకొని నా నిర్ణయం ఏంటో మీకు చెప్తాను, అప్పటి వరకు మీరు మా అంతఃపురంలో ఉండండి అని చెప్పారు. ఆ మాటలు విని ఆమె ఎంతగానో ఆనందపడిపోయింది. అప్పుడు విక్రమాదిత్య ఆమెను తీసుకుని వెళ్ళి అంతఃపురంలో ఉంచాడు. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆమెను ఎంతగానో గౌరవించారు, సకల మర్యాదలు చేశారు. రాత్రి అయింది. ఇప్పుడు మన విక్రమాదిత్య ఆ శివ మందిరంలో శివలింగానికి ఎదురుగా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ మరుసటి రోజు ఆయన పల్లవ సామ్రాజ్యం మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. అది విని వంగా సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ విషయం తెలుసుకున్న మహారాజు సిద్ధార్థ వర్మ విక్రమాదిత్యను ఒక మూర్ఖుడిలా భావించాడు. ఇక్కడ సిద్ధార్థ వర్మ అంటే పల్లవ సామ్రాజ్యానికి చెందిన రాజు. ఇతనే పల్లవ సామ్రాజ్యాన్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి. ఆ విషయం తెలుసుకున్న పృథ్వీరాజ్ ఇంకా ఇంద్రజ ఎంతగానో సంతోషించారు. యుద్ధం చేయాల్సిన రోజు రానే వచ్చింది. రాజకోట బయట 60 లక్షల మంది సైనికులు గుర్రాలతో మరియు రథాలతో, ఏనుగులతో ఉన్నారు. తన ఇష్టమైన శివుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుని తర్వాత ఎంతో భక్తితో అతని వైపు చూసి మోకాళ్ళ మీద కూర్చొని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మీరు ఆజ్ఞాపిస్తే నా ప్రాణాలైనా మీకు ఇచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి తన తండ్రి ఆశీస్సులు తీసుకున్నాడు. విక్రమాదిత్య తను ఆ పని చేయగలనని పూర్తిగా విశ్వాసం ఉంచాడు. ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత విక్రమాదిత్య బయటకు వెళ్ళి ఎదురుగా ఉన్న సైనికులకు కనిపించాడు. అప్పుడు వారందరిలో ఏదో తెలియని ఉత్సాహం అనేది పెరిగింది. అప్పుడు విక్రమాదిత్య సైనికులతో ఇలా అన్నాడు, మీరు నాతో యుద్ధానికి రావడం లేదు, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, యుద్ధానికి నేను ఒక్కడనే వెళ్ళి ముగించుకొని వస్తాను అని చెప్పారు. అది విని సైనికులు అయోమయంలో పడిపోయారు. లేదు, మేము దీనికి ఒప్పుకోము, దయచేసి మమ్మల్ని కూడా యుద్ధానికి తీసుకుని వెళ్ళండి, అవును మమ్మల్ని కూడా యుద్ధానికి తీసుకుని వెళ్ళండి అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆపండి, అందరూ ఆపండి, నా మీద మీకు గౌరవం భక్తి ఉంటే నేను చెప్పింది చెయ్యండి, నేనేమి ఒంటరివాణ్ణి కాదు. అప్పుడు ఆయన అక్కడున్న ఒక రథాన్ని ఎక్కి అక్కడి నుండి బయలుదేరాడు. అతను వెళ్ళిపోతున్నప్పుడు అక్కడున్న సైనికులు ఏం చెయ్యలేక అలా నిలబడి ఉండిపోయారు. ఆ దృశ్యమంతా పృథ్వీరాజ్ మేడ మీద నిలబడి చూస్తున్నాడు. మరోవైపు 5 కోట్ల మంది సైనికులు పల్లవ సామ్రాజ్యం బయట యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. కాస్త దూరంలో ఒక రథం రావడం వారందరూ చూశారు.
విక్రమాదిత్య రథం దిగి నడుచుకుంటూ కాస్త దూరం వెళ్ళి నేల మీద ఉన్న మట్టిని తన చేతిలోకి తీసుకుని తన ఎదురుగా ఉన్న 5 కోట్ల మంది సైనికులను చూశాడు. ఆ సైనికుల తల మీద వారు ఎన్నెన్ని పాపాలు చేశారో, ఎన్ని తప్పులు చేశారో, అవి ఏ రోజు చేశారో, ఎప్పుడు చేశారో స్పష్టంగా కనిపించాయి. 5 కోట్ల మందిలో కేవలం 2 కోట్ల మంది మాత్రమే ఏ పాపం చేయలేదు. అంటే 2 కోట్ల మంది ఏ తప్పు చేయలేదు. మరి వారి మనసు కూడా స్వచ్ఛంగా ఉంది. ఇంకొకటి, ఆ 2 కోట్ల మందికి సిద్ధార్థ వర్మ అంటే ఏ మాత్రం ఇష్టం లేదు. రాజు కాబట్టి అతని మాట వారందరూ వినాల్సి వచ్చింది. ఇప్పుడు విక్రమాదిత్య ఆకాశం వైపు చూసి, తండ్రి, ఈ 5 కోట్ల మందిలో నేను కేవలం 3 కోట్ల మందిని మాత్రమే చంపుతాను, మిగతా వారిని గాయపరుస్తాను. ఆ విషయంలో దయచేసి నన్ను క్షమించండి అని గట్టిగా చెప్పాడు. ఆ మాటలు అక్కడున్న 5 కోట్ల మంది విన్నారు. విక్రమాదిత్యను చూసి, ఒక్కడే యుద్ధానికి వచ్చాడు, వీడొక పిచ్చోడు అని అనుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆ రాజ్యం చుట్టూ ఉన్న గోడ మీద సిద్ధార్థ వర్మ కొంతమంది సైనికులతో నిలబడి ఉన్నారు. ఆ గోడ 50 అడుగులు. అప్పుడు సిద్ధార్థ వర్మ పక్కనున్న ఒక సైనికుడితో ఇలా చెప్తున్నాడు, ఈరోజు ఖచ్చితంగా వీడిని వధించి వీడి రాజ్యాన్ని నేను ఆక్రమిస్తాను, విజయం నాదే అని చాలా గర్వంగా చెప్తున్నాడు. వారి మధ్య యుద్ధం మొదలైంది. విక్రమాదిత్య ఇంకా ఆ 5 కోట్ల మంది పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరినొకరు ఢీకొట్టారు. విక్రమాదిత్య చేతిలో కత్తులు లేకపోయినా అత్యంత బలంగా ఒక్కొక్కరిని కొట్టి చంపేస్తున్నాడు. తనకి ఎదురై వచ్చిన ప్రతి ఒక్కరిని తను కొడుతున్నాడు. ఒక దెబ్బ మాత్రమే కొట్టి చంపుతున్నాడు. వారి మధ్య భయంకరమైన యుద్ధం అనేది చోటు చేసుకుంది. అప్పుడు ఆ క్షణం విక్రమాదిత్యలో ఉన్న భక్తినిధి శక్తులు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చాయి. అక్కడున్న 5 కోట్ల మందిలో 3 కోట్ల మందికి ముప్పు తుప్పలు పెట్టి అత్యంత దారుణంగా ఒక్కొక్కరిని కొట్టి చంపేస్తున్నాడు. మిగిలిన 2 కోట్ల మందిని గాయపరిచి వదిలేస్తున్నాడు, వారిని చంపకుండా. కొంతమంది గోడ మీద నిలబడిన సైనికులు వారి బాణాలతో విక్రమాదిత్య మీద దాడి చేశారు. అవి విక్రమాదిత్య మీదకు వచ్చాయి, కానీ చిన్న గీత కూడా తన శరీరం మీద పడలేదు. అప్పుడు అత్యంత బలంగా ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్ళి చివరిగా సిద్ధార్థ వర్మ నిలబడి ఉన్న గోడను ఒక్క గుద్దు గుద్దాడు. అంతే, ఆ ఒక్క దెబ్బతో ఆ గోడ అనేది మొత్తం విరిగిపోయింది. ఇప్పుడు ఆ సామ్రాజ్యం చుట్టూ ఏ గోడ లేదు. ఇంద్రుడి దగ్గర ఒక గొప్ప ఆయుధం ఉంది. ఆ ఆయుధం పేరే వజ్రాయుధం. ఇప్పుడు నేను ఈ కథలో మీకు ఇంకొక సూపర్ హీరోని పరిచయం చేయబోతున్నాను. మీరు చేయవలసిందల్లా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సరే, ఇక మనం మన కథలోకి వెళ్ళిపోదాం. దేవతలను ఓడించి స్వర్గాన్ని వాళ్ళ అధీనంలోకి తెచ్చుకోవాలనే ఆలోచన ప్రతి రాక్షసుడికి ఉండేది. దేవతలకి రాజు ఇంద్రుడు. అతను ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమంది రాక్షసుల్ని చంపేశాడు. ఒకానొక టైంలో ఒక రాక్షసుడి చేతిలో చనిపోతానేమో అనే భయం అతనిలో పుట్టింది. ఆ రాక్షసుడు దేవతల మీద ఉన్న కోపంతో భయంకరంగా తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు. ఆ వరం ఏమిటంటే, లోహంతో తయారు చేసిన ఆయుధం వల్ల అతనికి చావు అనేది రాకూడదు అని కోరుకున్నాడు. ఎప్పుడైతే అతను ఆ వరాన్ని సాధించాడో అతనికి రాక్షస సేన కూడా తోడయింది. అతను ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని అతని ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అక్కడున్న దేవతలను హింసించడం మొదలుపెట్టాడు. ఇది అంత గమనించిన ఇంద్రుడు కొంతమంది దేవతలను వెంటబెట్టుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో అంతా ఆయనకు వివరించారు. అది విన్న విష్ణుమూర్తి ఇలా చెప్పారు, లోహంతో తయారు చేసిన ఆయుధం వల్ల అతనికి మరణం ఉండకూడదు అని కోరుకున్నాడు కదా, మీరు ఒక ఎముకను పదునైన ఆయుధం క్రింద తయారు చేయమని విష్ణుమూర్తి చెప్పారు. ఇది విని అక్కడున్న వాళ్ళందరూ ఏనుగు, పులి మరియు సింహం ఎముక అయితే సరిగ్గా సరిపోతుంది అని వారు భావించారు. అందుకు విష్ణుమూర్తి ఇలా అన్నారు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఆ ఎముకకి తపశక్తి కూడా ఉండాలి. భూమి మీద దతీచి మహర్షి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని వెన్నెముకైతే సరిగ్గా సరిపోతుంది అని విష్ణుమూర్తి సూచించారు. ఆ క్షణం ఇంద్రుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవశిల్పిని అలాగే దేవగురువుని తనతో పాటు దతీచి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. వారు రావడం గమనించిన దతీచి ఎంతగానో సంతోషించి వారికి గొప్పగా అతిథి సత్కారం చేశారు. ఆ క్షణం వారి రాకడకు కారణం ఏమిటో దతీచి అడిగాడు. అప్పుడు ఇంద్రుడు చెప్పడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఆ క్షణం తనలో ఉన్న ధైర్యాన్ని అంతా మూటకట్టుకుని అతను అక్కడికి ఎందుకు వచ్చాడో ఇంద్రుడు చెప్పాడు. అది విని
దతీచి ఎంతగానో సంతోషించి నేను నా వెన్నెముకను మీకు ఇస్తాను అని చెప్పారు. ఆ మాటలకు ఇంద్రుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. లోకాన్ని రక్షించడం కోసం నేను నా ప్రాణాలను విడిచిపెడతాను అని దతీచి చెప్పారు. దతీచి మహర్షిలో ఉన్న ఆ ఒక్క గుణం ఇంద్రుడిని కట్టిపడేసింది. ఆ క్షణం ఇంద్రుడు దతీచి మహర్షితో ఇలా అన్నాడు, మీలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. దయచేసి ఏదైనా వరాన్ని కోరుకోండి, అది నేను మీకు ఇస్తాను అని ఇంద్రుడు చెప్పాడు. ఓ దేవేంద్ర, రాబోయే రోజుల్లో భూమికి ఒక భయంకరమైన ప్రమాదం రాబోతోంది. ఆ ప్రమాదం వచ్చినప్పుడు భూమి మీద నా వంశంలో పుట్టిన వ్యక్తికి నీవు నీ దగ్గర ఉన్న ఆయుధాన్ని ఇవ్వాలి. అప్పుడే నా త్యాగానికి ఒక అర్థం ఉంటుంది అని ఆయన చెప్పారు. అందుకు ఇంద్రుడు, మీరు చెప్పినట్లుగానే నేను చేస్తాను. స్వయంగా నేనే వచ్చి ఆ ఆయుధాన్ని ఆ వ్యక్తికి ఇస్తాను. రెండవది, ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నేను ఆ వ్యక్తికి నేర్పిస్తాను అని ఇంద్రుడు సమాధానం ఇచ్చారు. తరువాత దతీచి మహర్షి ప్రాణాలు విడిచిపెట్టారు. అతని శరీరంలో ఉన్న వెన్నెముకను తీసి అత్యంత పదునైన మరియు శక్తివంతమైన ఆయుధం క్రింద ఆ వెన్నెముకను తయారు చేశారు. ఆ ఆయుధం పేరే వజ్రాయుధం. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఉపయోగించి ఆ రాక్షసుడిని చంపేశాడు. తర్వాత స్వర్గాన్ని మొత్తం తన ఆధీనంలోకి తిరిగి తెచ్చుకున్నాడు. దతీచి వంశంలో పుట్టబోయే ఆ వ్యక్తి కోసం ఇంద్రుడు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడి నుంచి అసలైన స్టోరీ అనేది మొదలు కాబోతోంది. అది 2022వ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నంలో ఒక మహిళ నివసిస్తోంది. ఆమె ఒక హాస్పిటల్లో డాక్టర్ కింద వర్క్ చేస్తుంది. ఆమె పేరు అనిత. ఆమె చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు విడిపోయారు. ఆమె తన బంధువుల ఇంట్లో పెరిగింది. అక్కడ కూడా ఆమెను సరిగ్గా చూసుకునేవారు కారు. సరైన భోజనం కూడా ఎవరు పెట్టేవారు కారు. 2021లో ఆమె ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ సంఘటన ఆమెను ఎంతగానో బాధ పెట్టింది. ఆ బాధనంతా దిగమింగుకొని ఆమె జీవిస్తోంది. ఆమె తల్లిదండ్రులు ఎక్కడున్నారో కూడా ఆమెకు తెలియదు. వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆలోచన కూడా ఆమెకు రాలేదు. ఆ రోజు అనితకి సెలవు. ఆమె ఇంట్లో కూర్చొని భగవద్గీతను చదువుతుంది. ఆ క్షణం వాళ్ళ ఇంట్లో కరెంటు పోయింది. ఆమె భగవద్గీతను టేబుల్ మీద పెట్టి ఫోన్ చేతిలోకి తీసుకుంది. అప్పుడు ఆమెకు ఎదురుగా మూసి ఉన్న తలుపులోంచి గొప్పగా వెలుతురు అనేది వస్తుంది. అది ఆమె చూసి ఆశ్చర్యపడి లేచి నిలబడింది. భయంగా నడుచుకుంటూ వెళ్ళి ఆ తలుపును తెరిచింది. తెరిచిన తరువాత ఎదురుగా ఉన్న ఆ దృశ్యాన్ని చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ ప్రదేశంలో గొప్ప సూర్యకాంతిని విడుదల చేస్తున్న సూర్యుడు అక్కడ ఉన్నాడు. మరియు అందమైన ప్రకృతి, ఇంకా అందమైన జంతువులు కూడా అక్కడ ఉన్నాయి. ఎలాంటి క్రూరమైన జంతువులు అక్కడ లేవు. ఆమె ఆ ప్రాంతంలో అడుగుపెట్టి నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడున్న అందమైన జింకలు మరియు కుందేళ్ళు ఆమెకు ఎంతగానో నచ్చాయి. నీకు ఈ ప్రాంతం నచ్చిందా అనిత అని ఒక స్వరం పలికింది. అప్పుడు వెంటనే అనిత వెనక్కి తిరిగింది. ఆ క్షణం ఆమె ఎదురుగా దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడిని చూసి అనిత అయోమయంలో పడిపోయింది. ఇంతకీ మీరెవరు అని ప్రశ్నించింది అనిత. నా పేరు ఇంద్ర, నేను దేవతలకు రాజుని అని సమాధానం ఇచ్చాడు. ఇంతకీ మనం ఎక్కడున్నాం, మీకేం కావాలి అని ప్రశ్నించింది అనిత. మనం భూమి మీద ఉన్న ఒక పవిత్రమైన ద్వీపంలో ఉన్నాం. ఈ ద్వీపాన్ని సృష్టించింది నేనే. రెండవది, ఈ భూమి మీదకి నేను కేవలం నీకోసం మాత్రమే వచ్చాను అని చెప్పారు. ఏంటి మీరు మాట్లాడేది? అవును, భూమి మీదకి నేను నీకోసమే వచ్చాను. ఎందుకంటే భూమి ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదాన్ని ఆపడానికి నిన్ను ఎంచుకున్నాను. ఆ క్షణం ఇంద్రుడు దతీచికి ఇచ్చిన మాట గురించి అనితతో చెప్పాడు. వజ్రాయుధాన్ని నీకు ఎలా ఉపయోగించాలో కూడా నేర్పిస్తాను అని అతను అన్నారు. ఆ మాటలు విన్న అనితకి రోమాలు నిక్కబుడుచుకున్నాయి. తను ఆశ్చర్యంలో పడిపోయింది. కేవలం కొద్ది రోజుల్లోనే నేను నిన్ను చాలా శక్తివంతంగా తయారు చేస్తాను అనిత అని ఇంద్రుడు చెప్పాడు. అప్పుడు అనిత ఇలా ప్రశ్నించింది, నేను వజ్రాయుధాన్ని ఉపయోగించడం నేర్చుకున్న తర్వాత చనిపోయిన వారిని నేను బ్రతికించగలనా అని అడిగింది. అది విన్న ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఆ పని చేయలేవు, కానీ చావడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తుల్ని నువ్వు కాపాడగలవు అని సమాధానం ఇచ్చాడు. సరే, ఎంతోమందిని కాపాడే అవకాశం నాకు వచ్చింది. నేను తప్పకుండా ఆ ప్రమాదాన్ని ఆపుతాను అని చెప్పి
ఇంద్రుడికి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంది. ఆ మరుసటి రోజు నుంచి ఇంద్రుడు అనితకి వజ్రాయుధాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు సాయంత్రం 5 తర్వాత నుంచి ఆమె ఆ ద్వీపానికి వెళ్ళి అక్కడ వజ్రాయుధాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం మొదలుపెట్టింది. 7 నెలల భయంకరమైన శిక్షణలో ఆమె ఎన్నో విద్యలు ఇంద్రుడి దగ్గర నుంచి నేర్చుకుంది. ఆ విద్యల్లో ప్రథమమైన విద్య పేరే మహామాయ విద్య. ఆమె తన కన్నీటి చుక్కలు ఎవరి శరీరం మీద అయితే పడతాయో ఆ వ్యక్తి శరీరం మీద ఉన్న గాయాలు, ఇంకా ఆ వ్యక్తి శరీరంలో ఉన్న ఎలాంటి రోగాలైనా సరే ఆమె ఈజీగా నయం చేయగలదు. అదే మహామాయ విద్య. వజ్రాయుధం లేకపోయినా చేతుల సహాయంతో మెరుపు శక్తిని ఉపయోగించడంలో అనిత నైపుణ్యాన్ని సాధించింది. అనిత ఆమె శిక్షణ ఇంద్రుడి దగ్గర పూర్తి చేసుకుంది. తర్వాత ఇంద్రుడు అనితని ఇలా ప్రశ్నించాడు, నువ్వెందుకని చనిపోయిన వారిని నేను బ్రతికించగలనా అని నన్ను అడిగావు అని ప్రశ్నించాడు ఇంద్రుడు. అందుకు అనిత, నేను నా చిన్నతనంలో ఎన్నో కోల్పోయాను. నేను ఎప్పుడూ సంతోషంగా లేను. అది మాత్రమే కాదు, 2021లో నా స్నేహితురాలు మరణించింది. ఆమె బ్రతికుండగా నాకు ఎంతో సహాయం చేసింది. ఆమెను బ్రతికించాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అలా ప్రశ్నించాను అని జవాబు చెప్పింది అనిత. అప్పుడు ఇంద్రుడు అనిత నుదుటి మీద చెయ్యి వేసి ఇలా చెప్పారు, నీ మనసు చాలా స్వచ్ఛమైనది. నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా వజ్ర అనే నీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అది మాత్రమే కాదు, చిన్న పిల్లలు ఇంకా ప్రతి ఒక్కరు నిన్ను గుర్తిస్తారు అని ఇంద్రుడు నవ్వుతూ చెప్పాడు. అది విని అనిత ఎంతగానో సంతోషపడిపోయింది. ఆ తర్వాత ఇంద్రుడు తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. భూమి మీద అత్యంత శక్తివంతమైన వజ్రాయుధం ఉందన్న విషయం తెలుసుకున్నాడు మన పరావిష్ణు. అనిత కొత్త పేరు వజ్ర. ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు, సరేనా? అలా 4 నెలలు గడిచిపోయాయి. ఈ 4 నెలల్లో అనిత ఎంతోమందికి సహాయం చేసింది తన సూపర్ పవర్స్ని ఉపయోగించి. ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడం మొదలుపెట్టింది మన అనిత. ఆ రోజు MVP కాలనీలో ఉన్న ప్రజలు ఎవరి పనుల్లో వారు చాలా బిజీగా ఉన్నారు. ఆ టైంలో రోడ్డు మధ్యలో ఒక పోర్టల్ అనేది ఓపెన్ అయ్యింది. అప్పుడు ఆ పోర్టల్లోంచి ఒక ఆమె నడుచుకుంటూ వచ్చింది. ఎదురుగా నిలబడి నా వారు ఆమెను చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఆమె బంగారంతో తయారు చేసిన ఆర్మర్ని వేసుకుని ఉంది. ఆమె పేరు జెరీనా. ఆమె టొరాస్ గ్రహానికి చెందిన ఫస్ట్ జనరల్. టొరాస్ గ్రహంలో నివసిస్తున్న వారు చూడడానికి మనుషుల్లాగే ఉంటారు, కాకపోతే వీరు దేవుళ్లతో సమానమైన శక్తుల్ని సాధించిన వారు. టొరాస్ గ్రహంలో ఎక్కువగా చెట్లనేవి ఉంటాయి. అది మాత్రమే కాదు, వారు ఆక్సిజన్ని ఆహారం క్రింద తీసుకొని కొన్ని వేల సంవత్సరాలు జీవించగలరు. వీరు ప్రకృతిని పూజించే లక్షణం కలిగిన వారు. జరీనా వారిని ఎంతో అసహ్యంగా చూస్తోంది. జరీనాకి వారి శరీరంలో ఉన్న పొల్యూషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది మాత్రమే కాదు, గాలిలో ఉన్న పొల్యూషన్ కూడా ఆమె స్పష్టంగా చూడగలుగుతోంది. భూమి మీద నివసిస్తున్న వీళ్ళని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. ఒక స్త్రీని చంపడం కోసం నన్ను ఇక్కడికి పంపించారు లార్డ్ నెమోఫిలిస్ట్. ఇక్కడ ఆక్సిజన్ కూడా ఏమాత్రం బాలేదు. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అన్నారు, ఎవరు మీరు, మీకేం కావాలి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆమె ఆ వ్యక్తి వైపు చూసి, సరే ఇక నేను వచ్చిన పని మొదలు పెట్టాల్సిందే అని చెప్పి అక్కడున్న ప్రతి ఒక్కరిని అత్యంత కిరాతకంగా చంపడం మొదలుపెట్టింది. అప్పుడు జరీనా ఒక వ్యక్తి పీకను పట్టుకొని అతనికి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. భూమి మీద నివసిస్తున్న మీరు చావాల్సిన వారు. ఒక పారాసైట్ లాగా ఈ భూగ్రహాన్ని మీరు నాశనం చేస్తున్నారు అని చెప్పింది జరీనా. హే నిన్నే, నీకేం కావాలి అని చెప్పింది వజ్ర. అప్పుడు జరీనా వెనక్కి తిరిగింది. ఆమె ఎదురుగా వజ్ర నిలబడి ఉంది. ఆమెను చూసి నవ్వుతూ జరీనా ఆ వ్యక్తి మెడను విరిచేసి అతన్ని చంపేసింది. ఆ దృశ్యాన్ని చూసిన వజ్ర ఆశ్చర్యపోయింది. వజ్ర అంటే నువ్వేనా ప్రశ్నించింది జరీనా. అవును నేనే. నా గురించి నీకెలా తెలుసు? ఇక్కడ నేను నిన్ను చంపడం కోసం వచ్చాను అని చెప్పింది జరీనా. అప్పుడు జరీనా వేగంగా వచ్చి వజ్రాను కాలితో ఒక్క తన్ను తన్నింది. వజ్ర చాలా దూరం ఎగిరి కింద పడింది. వజ్ర లేచి నిలబడింది. ఆ క్షణం వజ్ర ఇంకా జరీనా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరిని ఒకరు ఢీకొట్టారు. ఆ దెబ్బకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా విధ్వంసమైంది. ఆ దెబ్బకి కార్లు గాలిలో ఎగిరిపోయాయి. వారు నిలబడిన నేల బద్దలైపోయింది. అప్పుడు వారి మధ్య ఒక భయంకరమైన యుద్ధం చోటు చేసుకుంది. కాసేపు వారు నేల మీద యుద్ధం చేశారు. తర్వాత ఆకాశంలో ఎగురుతూ ఒకరితో ఒకరు యుద్ధం చేస్తున్నారు.
ఇక్కడ వజ్రాయుధాన్ని ఉపయోగించకుండా కేవలం తన చేతుల సహాయంతో మెరుపు శక్తిని ఉపయోగించి జరీనాతో యుద్ధం చేస్తోంది. వజ్ర యుద్ధ తీరును చూసి జరీనా ఎంతగానో ఆశ్చర్యపోయింది. ఆమెతో సమానంగా వజ్ర యుద్ధం చేస్తుంది. అప్పుడు జరీనా తన సూపర్ పవర్స్ అన్నీ ఉపయోగించి గాలిలో ఎగురుతున్న వజ్రాను నేల కూల్చింది. నేల మీద కుప్పకూలిపోయిన వజ్ర శరీరం మీద భయంకరమైన గాయాలు ఉన్నాయి. అప్పుడు జరీనా మెల్లగా ఎగురుకుంటూ వచ్చి వజ్రకు ఎదురుగా నిలబడింది. అప్పుడు వజ్ర తనలో ఉన్న ఓపికనంతా కూడగట్టుకొని మోకాళ్ళ మీద జరీనాకు ఎదురుగా కూర్చొని ఉంది. భూమి మీద నివసిస్తున్న మనుషులు నిజంగా చాలా వింతగా ఉన్నారు. నువ్వు నాతో సమానంగా యుద్ధం చేయగలుగుతున్నావు. నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మా సైన్యంలో చేరిపో. లార్డ్ నిమోఫిలిస్ట్ నిన్ను బాగా చూసుకుంటారు అని చెప్పింది జరీనా. ఏం అవసరం లేదు అని వజ్ర చాలా గట్టిగా చెప్పింది. ఆ క్షణం వజ్రాయుధం తలుచుకుంది. అది ఆమె కుడి చేతిలో మెల్లమెల్లగా ప్రత్యక్షం అవ్వడం మొదలుపెట్టింది. వజ్రాయుధం నుంచి వస్తున్న మెరుపులు ఆమె శరీరాన్ని తాకుతున్నాయి. దానివల్ల ఆమె శరీరం మీద ఉన్న గాయాలు మెల్లమెల్లగా మానిపోవడం మొదలయ్యాయి. ఇదంతా గమనించిన జరీనా మెల్లగా వెనక్కి నడిచింది. అప్పుడు వజ్రాయుధాన్ని గాలి కన్నా వేగంగా జరీనా వైపు విసిరేసింది. అప్పుడు ఆ వజ్రాయుధం జరీనా తలను తన శరీరం నుంచి వేరు చేసింది. అలా జరీనా మరణించింది. వజ్ర కళ్ళు మూసి తెరిచింది. ఇప్పుడు ఆమె ఒక గుహలో ఉంది. ఆ గుహలోకి సూర్యకాంతి వెలుగు 4 వైపుల నుంచి వస్తుంది. ఆమె ఎదురుగా ఒక రాతితో తయారు చేసిన సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతనే పరావిష్ణు. వజ్ర పరావిష్ణువుని చూసి అతన్ని ఇలా ప్రశ్నించింది. ఎవరు నువ్వు? నేను ఎక్కడున్నాను అని చెప్పింది. వజ్ర నువ్వు ఇప్పుడు క్షేమంగా ఉన్నావు అని పరావిష్ణు చెప్పాడు. ఇంతకిదేం ప్రదేశం అని ప్రశ్నించింది వజ్ర. ఇప్పుడు నువ్వు జాంబవంతుడు నివసించిన గుహలో ఉన్నావు అని చెప్పాడు మన పరావిష్ణు. ఇంతకీ నువ్వెవరు అని ప్రశ్నించింది వజ్ర. నా పేరు పరావిష్ణు, నేను విష్ణుమూర్తి అవతారాన్ని అని చెప్పాడు. అది విని వజ్ర ఇలా అనింది. నీ కంటికి పిచ్చిదానిలా కనబడుతున్నానా? నిజం చెప్పు, నువ్వు కూడా ఈ ప్లానెట్ని అంతం చేయడానికి వచ్చిన వాడివి కదా? అప్పుడు పరావిష్ణు చిన్నగా నవ్వాడు. ఆ క్షణం పరావిష్ణువులో ఉన్న ఎనర్జీ అంతా తన శరీరం నుంచి బయటకు వచ్చి విష్ణుమూర్తి ఎన్ని అవతారాలైతే ఎత్తాడో ఆ ఎనర్జీ ఒక్కొక్క రూపం కింద మారి వజ్రకు కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి వజ్ర నోటి నుండి మాట రాలేదు. ఎప్పటికైనా నన్ను నమ్ముతావా? నేను విష్ణుమూర్తి అవతారానని చెప్పాడు పరావిష్ణు. అప్పుడు వజ్ర మోకాళ్ళ మీద కూర్చొని పరావిష్ణువుకి నమస్కరించింది. నేను ఇది నమ్మలేకపోతున్నాను, నన్ను క్షమించండి, తప్పుగా మాట్లాడాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పింది వజ్ర. అప్పుడు పరావిష్ణు ఇలా అన్నాడు. అనిత, నాకు నీ సహాయం కావాలి. రాబోయే వాళ్ళు నాతో సమానమైన శక్తివంతులు. వారిని ఎదిరించడంలో నాకు సహాయం చెయ్యి. నేను ఒక బృందాన్ని తయారు చేస్తున్నాను. అందులో నువ్వు కీలకమైన పాత్ర పోషించాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు పరావిష్ణు. తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను అని సమాధానం ఇచ్చింది అనిత. నేను నీకోసం ఒక చిన్న కానుకను తీసుకొని వచ్చాను. అది నీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను చెప్పాడు పరావిష్ణు. నా కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చారా? ఏంటది చెప్పింది అనిత. వెనక్కి తిరిగి చూడు చెప్పాడు పరావిష్ణు. ఎలా ఉన్నావు అనిత? ఆ మాటలు విని అనిత వెనక్కి తిరిగింది. ఆమె ఎదురుగా చనిపోయిన తన మిత్రురాలు గీత నిలబడి ఉంది. ఆమెను చూసి అనితకి చెప్పలేనంత ఆనందం కలిగింది. ఈ వీడియోలో నేను ఇంకొక సూపర్ హీరో గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆ వ్యక్తి ద్వాపర యుగానికి సంబంధించిన వాడు. అతని పేరు జటాహర. ఇక ఆలస్యం చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాపర యుగంలో ఒక మహర్షి నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు అంగీరస. అతని భార్య పేరు కల్ప. వారిద్దరికీ ఒక పుత్రుడు ఉన్నాడు. అతని పేరు జటాహర. అంగీరస మహర్షి తన కుటుంబంతో సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తన కుమారుడైన జటాహరకి ఎన్నో దివ్యమైన విద్యలను ఆయన నేర్పించారు. జటాహర చిన్నప్పటి నుంచి వేదాలు పురాణాలు ఆయన నేర్పించారు. జటాహర ఎంతో వినయం గల వ్యక్తి. అది మాత్రమే కాదు, అతనికి క్షత్రియుడికి ఉండే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల వారు నివసిస్తున్న రాజ్యాన్ని విడిచిపెట్టి హస్తినాపురానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు అంగీరస మహర్షి
ఆ రాజ్యంలో ఉన్న ఒక అడవిని ఎంచుకొని అక్కడ గురుకులం పెట్టి ఎంతోమందికి వేదాలు, పురాణాలు మరియు తెలిసిన జ్ఞానాన్ని బోధించమని భీష్ముల వారు అతనికి పర్మిషన్ ఇచ్చారు. అంగీరస మహర్షి వద్ద కౌరవులు, పాండవులు చేరి గొప్ప జ్ఞానాన్ని వారు నేర్చుకున్నారు. ఆ గురుకులంలో జటాహరకి మరియు అర్జునుడికి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వారి చదువును పూర్తి చేసుకున్న తరువాత కౌరవులు, పాండవులు తిరిగి వారి రాజ్యానికి వెళ్ళిపోయారు. అర్జునుడు తనతో పాటు జటాహర్ని రమ్మని అడిగాడు, కానీ జటాహర నిరాకరించాడు. మిత్రమా, నేను రాలేను, నేను ఇక్కడే ఉండాలి, నా తల్లిదండ్రులకు ఎవరూ లేరు అని చెప్పాడు. ఆ మాటలు విని, సరే మిత్రమా, నీకు నచ్చినట్లుగానే చెయ్యి, ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటానని చెప్పి అక్కడి నుంచి అర్జునుడు వెళ్ళిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు జటాహరకి 22 సంవత్సరాలు. అప్పుడు జటాహర తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు, తండ్రి, నాకు అస్త్రవిద్య నేర్చుకోవాలని ఉంది. మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను వెళ్ళి వారి దగ్గర అస్త్రవిద్య నేర్చుకుంటాను అని చాలా వినయంగా చెప్పారు. జటాహర, ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన భీష్ముల వారికి ఇంకా ద్రోణాచార్యుడికి శిక్షణ ఇచ్చి అత్యంత శక్తివంతుల కింద వారిని తయారు చేశారు. అతనే పరశురాముడు. నీవు అతని దగ్గరికి వెళ్ళి అస్త్రవిద్యను నేర్చుకో అని చెప్పారు. తరువాత అంగీరస మహర్షి జటాహరకి పరశురాముడు గురించి, అతని గొప్పతనం గురించి వివరించారు. అది విని జటాహర అతని దగ్గర నేను శిష్యుడి కింద చేరాలి అని నిర్ణయించుకున్నాడు. అది మాత్రమే కాదు, అంగీరస మహర్షి పరశురాముడు ఎక్కడుంటారో కూడా జటాహరకు వివరించారు. జటాహర గొప్ప శ్రీరామ భక్తుడు. ఆయన ప్రతి క్షణం, ప్రతిరోజు శ్రీరాముల వారిని తన మనసులో తలుచుకుంటూ తన మనసులోనే రామనామాన్ని జపిస్తూ ఉంటారు. 2 రోజుల తర్వాత తన తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని అస్త్రవిద్య నేర్చుకోవడం కోసం జటాహర బయలుదేరారు. అతని ప్రయాణంలో ఆయన ఎన్నో కష్టాలను చూశాడు, ఎన్నో ప్రమాదాలను కూడా ఆయన చూశాడు. కానీ పట్టు వదలలేదు. చివరికి అతను అనుకున్నది సాధించాడు. ఇప్పుడు జటాహర మహేంద్రగిరి పర్వతానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆ పర్వతం మీద నివసిస్తున్న పరశురాముడి దగ్గర ఎలాగైనా సరే శిష్యుడి కింద చేరాలి అని ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారు. ఆ సంకల్పంతో ఆయన ఆ పర్వతాన్ని ఎక్కడం మొదలుపెట్టారు. ఇప్పటికీ 10 రోజులు అయిపోయింది ఆ పర్వతం ఎక్కి. కానీ ఇప్పటికీ జటాహర పరశురాముడి యొక్క ఆచూకీని కనిపెట్టలేకపోయాడు. ఆ రోజు ఆ పర్వతం మీద ప్రాచీనమైన శివాలయం జటాహరకు కనిపించింది. ఆయన కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. ఆ పవిత్రమైన స్థలంలో జటాహర అడుగుపెట్టి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కాస్త దూరం వెళ్ళిన తరువాత అతనికి ఒక వ్యక్తి కనిపించారు. ఆయన తపస్సు చేస్తూ ఉన్నారు. అతను మరెవరో కాదు, అతనే విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు. జటాహర పరశురాముణ్ణి డిస్టర్బ్ చేయకుండా ఆయన అక్కడ అలా నిలబడి ఉండిపోయారు. సాయంత్రం అయింది. అయినా సరే పరశురాముడు ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ పరశురాముడికి తెలుసు ఒక వ్యక్తి వచ్చారు అని. ఆ వ్యక్తిని టెస్ట్ చేయడం కోసం పరశురాముడు ఈ విధంగా చేస్తున్నారు. కాసేపటి తరువాత పరశురాముల వారు కళ్ళు తెరిచి అతనికి ఎదురుగా ఉన్న జటాహరను చూశారు. ఎవరు నీవు? నీకు ఏమి కావాలి అని ప్రశ్నించారు పరశురాముడు. మోకాళ్ళ మీద కూర్చొని చేతులు జోడించి జటాహర ఇలా చెప్పడం మొదలుపెట్టారు. నా పేరు జటాహర ప్రభు, దయచేసి నన్ను మీ శిష్యుడి క్రింద స్వీకరించండి, నాకు అస్త్రవిద్య దయచేసి నేర్పించండి అని వినయంగా చెప్పాడు జటాహర. నా దగ్గర ఉన్న అస్త్రజ్ఞానం చాలా గొప్పది, నేను నీకు నేర్పించలేను, తిరిగి వెళ్ళిపో అని పరశురాముడు చెప్పాడు. దయచేసి అలా అనకండి, నేను ఆ అస్త్రజ్ఞానాన్ని చెడు కోసం ఉపయోగించను, కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగిస్తాను. హస్తినాపురం నుంచి మీకోసం వచ్చాను. నా తండ్రి మీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఎప్పుడైతే నేను మీ గురించి ఆ విషయాలు విన్నానో అప్పుడే నిర్ణయించుకున్నాను. నేను శిష్యుడి కింద చేరితే అది మీ దగ్గరే చేరాలని నేను నిర్ణయించుకున్నాను. దయచేసి నన్ను మీ శిష్యుడి క్రింద స్వీకరించండి అని చెప్పారు. ఆ మాటలు విని పరశురాముడు కరిగిపోయాడు. కానీ అతని ముఖంలో ఆ భావన అనేది కనిపించకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. అప్పుడు ఆయన జటాహరతో ఇలా అన్నారు, సరే, నేను నాకు తెలిసిన యుద్ధ విద్యలు ఇంకా అస్త్రాలను ఏ విధంగా ఉపయోగించాలో నేర్పిస్తాను. నీకు నీ శిక్షణ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. అది చాలా కఠినంగా ఉంటుంది సుమి, జాగ్రత్త అని చెప్పారు. ఆ క్షణం జటాహర తన కన్నీటితో ధన్యవాదాలు ఆయనకు తెలియజేశారు.
ఆ తర్వాత రోజు నుంచి అత్యంత కఠినమైన శిక్షణ పరశురాముడు జటాహరకి ఇవ్వడం మొదలుపెట్టాడు. పరశురాముడి దగ్గర నుండి గొప్ప అస్త్రజ్ఞానాన్ని జటాహర సంపాదించాడు. అది మాత్రమే కాదు, పరశురాముడు జటాహరకి రుద్రధనుస్సుని కానుకగా ఇచ్చారు. జటాహర గురుదక్షిణ క్రింద వాళ్ళ నాన్నగారు ఇచ్చిన బంగారపు ఉంగరాన్ని తీసి పరశురాముని కాళ్ళ దగ్గర పెట్టారు. ప్రభు, నా దగ్గర మా నాన్నగారు ఇచ్చిన జ్ఞానం, ఇంకా అతను ఇచ్చిన శరీరం మరియు ఈ ఉంగరం మాత్రమే ఉన్నాయి. ఈ ఉంగరం సరిపోదంటే చెప్పండి, నా ప్రాణాలైనా మీకు ఇచ్చేస్తాను అని చాలా వినయంగా జటాహర చెప్పాడు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నారు, జటాహర, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీ వినయం, నీ ఓర్పు అవే నిన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చాయి. అహంకారం మాత్రం ఎప్పుడు తెచ్చుకోకు, అది నీ పతనానికి కారణమవుతుంది అని ఆయన హెచ్చరించారు. తర్వాత జటాహర పరశురాముడికి నమస్కరించి తిరిగి హస్తినాపురానికి వస్తున్నాడు. ఆ క్షణం అతను అడవిలో నడుస్తూ రామనామాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక వ్యక్తి చెట్టు కొమ్మకు తలకిందులుగా నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి జటాహర ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతను చేతులు కట్టుకొని జటాహర వైపు చూస్తున్నాడు. అతను మరెవరో కాదు, అతనే మన పరావిష్ణు. రా జటాహర, రా, నేను నీకోసమే చాలాసేపటి నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నాను అని పరావిష్ణు చెప్పారు. ఆ మాటలు విని జటాహర నడుచుకుంటూ పరావిష్ణు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రశ్నించడం మొదలుపెట్టారు. నా పేరు మీకెలా తెలుసు? ఇంతకీ మీరెవరు అని జటాహర అడిగారు. నా పేరు పరావిష్ణు. నేను కలియుగం నుంచి ఇక్కడికి నేను నీకోసం వచ్చాను. కలియుగంలో నివసిస్తున్న ప్రజలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు. నాకు నీ సహాయం కావాలి అని పరావిష్ణు చెప్పాడు. అది విని జటాహర విచిత్రంగా నవ్వడం మొదలుపెట్టాడు. ఏంటి, మీరు కలియుగం నుంచి వచ్చారా? నిజం చెప్పండి, మీరు వేరే దేశానికి చెందిన వ్యక్తి కదా అని చాలా వెటకారంగా పరావిష్ణుని జటాహర అడిగాడు. ఆ క్షణం పరావిష్ణు జటాహర తల మీద చేయేశాడు. అంతే, భవిష్యత్తులో కలియుగం ఎలా ఉండబోతోందో జటాహర పరావిష్ణు ద్వారా చూసేశాడు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు జటాహర వెన్నులో వణుకు పుట్టింది. ఎక్కడ చూసిన విధ్వంసం. సముద్రాలు ఎరుపు రంగులో ఉన్నాయి. ఆ ఎరుపు రంగు మనుషుల రక్తం వల్ల వచ్చింది. నేల మీద ఎక్కడ చూసినా చల్లా చెదురుగా పడి ఉన్న మనుషుల అస్థిపంజరాలు ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు జటాహరకు చాలా భయం వేసింది. అప్పుడు పరావిష్ణు తన చేతిని జటాహర తల మీద నుంచి తీసేశాడు. ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అని ప్రశ్నించాడు మన పరావిష్ణు. కాసేపటి వరకు జటాహర ఏమీ మాట్లాడలేదు. అప్పుడు పరావిష్ణు ఇలా అన్నారు, నా దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది మిత్రమా, దయచేసి నాతో రా, నువ్వు ఒక గొప్ప కార్యం కోసం జన్మించావు అని చెప్పాడు. జటాహర ఏమాత్రం ఆలోచించకుండా, సరే, నేను మీతో వస్తాను. ప్రజల్ని కాపాడడం కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఆ ప్రమాదాన్ని ఆపుదాం అని జటాహర చెప్పాడు. మంచిది, నారాయణీ సేన బృందంలోకి నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మిత్రమా అని పరావిష్ణు చెప్పాడు. నేను వెళ్ళి మహారాజ్ విక్రమాదిత్యతో మాట్లాడాలి. అతనికి హనుమంతుడికి ఉన్నంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని తన మనసులో చెప్పుకున్నాడు. గాయస్, ఈ వీడియోలో నేను మీకు కొంతమంది సూపర్ హీరోలను పరిచయం చేయబోతున్నాను. వీళ్ళందరూ కొత్త వాళ్ళు, కానీ వీళ్ళల్లో ఒక వ్యక్తి మాత్రం చాలా ప్రత్యేకమైన వాడు. ఆ వ్యక్తి పేరు పార్దు పాలన్. ఆ వ్యక్తికి మార్వల్ స్పైడర్ మ్యాన్కి ఉన్న సూపర్ పవర్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే మనోడు కేవలం 17 సంవత్సరాల అబ్బాయి. ఆ రోజు పాడుబడిన ఫ్యాక్టరీలో పరావిష్ణు ఒక వ్యక్తితో కూర్చొని ఇలా మాట్లాడుతున్నాడు. 17 సంవత్సరాల, నువ్వు ఒక సూపర్ హీరోవా? ఇది వినడానికి చాలా బాగుంది పార్దు అని చెప్పాడు. ఏంటి మీరు మాట్లాడేది? నేను స్కూల్కి వెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది అని ఆ పార్దు అన్నాడు. అక్కడ నుంచి పార్దు లేచి వెళ్ళిపోతున్నప్పుడు, ఆగు స్పైడర్ స్పిరిట్, నేను ఇంకా మాట్లాడడం పూర్తవ్వలేదు అని పరావిష్ణు చెప్పాడు. అది విని ఆ వ్యక్తి గుండెల్లో పిడుగుపడినట్లు అయ్యింది. పార్దు తన తలను వెనక్కి తిప్పి ఎదురుగా ఉన్న పరావిష్ణు వైపు చూసి ఇలా ప్రశ్నించాడు, ఇంతకీ ఎవరు మీరు? నేను విష్ణుమూర్తి అవతారాన్ని, నా పేరు పరావిష్ణు అని చెప్పాడు. అప్పుడు పార్దు అతనితో ఇలా అన్నారు, పోయి ఒక మంచి డాక్టర్కి చూపించుకో, నీ కంటికి నేను పిచ్చివాళ్ళ కనబడుతున్నానా అని చెప్పాడు. అప్పుడు పరావిష్ణు నడుచుకుంటూ వచ్చి తన చేతిని పార్దు భుజం మీద వేశాడు. ఆ దెబ్బకి పార్దు శరీరంలో ఉన్న ఆత్మ ఆ శరీరం నుంచి బయటకు వచ్చేసింది. ఏంటిది, నేను చనిపోయానా? నువ్వు ఒక హంతకుడివి, నన్ను నువ్వు చంపేశావా అని ఆత్మ చెప్పింది. నువ్వేం చనిపోలేదు నాయనా,
నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావు. నీ శరీరంలో ఉన్న నీ ఆత్మను నేను వేరు చేశాను అంతే. ఏంటి వింత? ఇంతకీ ఎవరు నువ్వు? చెప్పు. నువ్వు నన్ను చంపేశావు కదా? చూడు పార్దు, నేను నిన్ను చంపలేదు. ఇంకొకటి, నా పర్మిషన్ లేకుండా నువ్వు నీ బాడీలోకి వెళ్ళలేవు. ఇప్పటికైనా నమ్ముతావా నేను విష్ణుమూర్తి అవతారానని చెప్పాడు పరావిష్ణు. నమ్ముతాను, నేను నమ్ముతాను. నువ్వు విష్ణుమూర్తి అవతారమని నేను నమ్ముతాను. నువ్వు స్పైడర్ స్పిరిట్ కదా? కాదు, అది నేను కాదు. అది నేను కాదు. అబద్ధం చెప్పొద్దు నా దగ్గర పార్దు. ఒప్పుకో, అది నువ్వే అని చెప్పాడు పరావిష్ణు. వేరే దారి లేక పార్దు అవును అది నేనే అని సమాధానం ఇచ్చాడు. మంచిది అని పరావిష్ణు చెప్పాడు. ఆ క్షణం పరావిష్ణు చిటికేశాడు. పార్దు ఆత్మ తన శరీరంలోకి ప్రవేశించింది. లేచి నిలబడ్డాడు పార్దు. ఇలా మాట్లాడుతున్నాడు. ఇది మీరు ఎలా చేయగలిగారు? దగ్గరికి రా చెప్తాను అని చెప్పాడు పరావిష్ణు. అప్పుడు నడుచుకుంటూ పార్దు అతని దగ్గరికి వెళ్ళాడు. పరావిష్ణు తన చెవిలో అది ఒక రహస్యం అని పార్దుకి చెప్పాడు. పార్దు పరావిష్ణుని చాలా విచిత్రంగా చూశాడు. ఇక మనం బయలుదేరాలి అని పరావిష్ణు అన్నాడు. ఎక్కడికి వెళ్ళబోతున్నావు అని పార్దు అన్నాడు. ఇంకెక్కడికి? అమెజాన్ ఫారెస్ట్కి సమాధానం ఇచ్చాడు పరావిష్ణు. ఏంటి? ఆ క్షణం పార్దు వెనకాల ఒక పోర్టల్ ఓపెన్ అయ్యింది. వెనక్కి తిరిగి పార్దు ఆ పోర్టల్ని చూశాడు. తన రక్తమంతా చల్లబడిపోయింది. ఏంటి చూస్తున్నావు పార్దు? పద అని చెప్పి బలవంతంగా పరావిష్ణు పార్దుని తనతో పాటు లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ పోర్టల్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వారు అమెజాన్ అడవిలో ఉన్నారు. వారి ఎదురుగా ఒక పెద్ద రాజభవనం ఉంది. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ టు నారాయణి సేన అని చెప్పాడు పరావిష్ణు. ఆ క్షణం ఆ భవనంలోంచి ఒక అందమైన స్త్రీ నడుచుకుంటూ వచ్చి ఆ ఇద్దరికి ఎదురుగా నిలబడింది. ఆమె పేరు కుమారి. ఆమె ఒక సామురై. ఆమె కోడ్ నేమ్ టోమో. నువ్వు ఇంకా ఎంతమందిని తీసుకొని వస్తావు పరావిష్ణు అని చెప్పింది కుమారి. ఏ పరావిష్ణు, ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు? సూపర్ పవర్స్ ఏంటి అని అడిగింది అనిత. ఆమె చెట్టు మీద తన ఫ్రెండ్ గీతాతో కూర్చొని ఫ్రూట్స్ తింటూ చెప్తోంది. అప్పుడు పరావిష్ణు మార్వెల్ స్పైడర్ మ్యాన్ దగ్గర ఉన్న సూపర్ పవర్స్ అన్నీ వీడి దగ్గర ఉన్నాయి అని గట్టిగా పరావిష్ణు చెప్పాడు. ఆ క్షణం అనిత లేచి గాల్లో నిలబడింది. మెల్లగా ఎగురుకుంటూ వచ్చి పార్దు ఎదురుగా నిలబడింది. అది చూసి పార్దు చాలా భయపడ్డాడు. అంటే ఇప్పుడు మన దగ్గర ఇండియన్ స్పైడర్ మ్యాన్ ఉన్నాడన్నమాట చెప్పింది కుమారి. కాల్ మీ స్పైడర్ స్పిరిట్ చెప్పాడు పార్దు. బాబోయ్, ఏంటి కోపమే? ఇంతకీ నీ నిజమైన పేరేంటి అడిగింది అనిత. పార్దు పాలన్ అని చెప్పాడు. నా పేరు అనిత. నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. చేతిలో కథనాన్ని పట్టుకొని నిలబడి ఉంది కదా, ఆమె పేరు కుమారి, నా సెకండ్ ఫ్రెండ్. ఫస్ట్ ఫ్రెండ్ చెట్టు మీద కూర్చొని ఫ్రూట్స్ తింటుంది, తన పేరు గీత అని చెప్పింది అనిత. నీ యూనిఫామ్ ఎక్కడ ఉంది అని కుమారి అడిగింది. అది నా బ్యాగ్లో ఉంది అని సమాధానం ఇచ్చాడు పార్దు. ఒకసారి నేను చూడవచ్చా చెప్పింది కుమారి. అప్పుడు పార్దు తన బ్యాగ్లో ఉన్న యూనిఫామ్ను బయటకు తీశాడు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ చాలా సర్ప్రైజ్ అయిపోయారు. ఆ యూనిఫామ్ చాలా బాగుంది. అక్కడి నుంచి కాస్త దూరంలో జటాహర మరియు విక్రమాదిత్య కత్తి యుద్ధం చేస్తున్నారు. వారు యుద్ధం చేస్తూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు. నీలాంటి మిత్రుడు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది జటాహర అని విక్రమాదిత్య చెప్పాడు. నాకు కూడా విక్రమాదిత్య అని జటాహర అన్నాడు. ఆకాశంలో ఉన్న పిడుగులు వచ్చి ఒకే దగ్గర పడుతున్నాయా అన్నట్లుగా వారి యుద్ధం జరుగుతోంది. అప్పుడు కొన్ని నిమిషాల తర్వాత వారి దగ్గర ఉన్న కత్తులు విరిగిపోయాయి. అప్పుడు వారు ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నువ్వు యుద్ధం చేసే పద్ధతి నాకు బాగా నచ్చింది విక్రమాదిత్య చెప్పాడు జటాహర. ఆ పరమశివుడి కృప లేకపోతే నా మీద నేను ఎందుకు పనికిరాను అని విక్రమాదిత్య అన్నాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నా రాముడు నా మనసును గెలుచుకుంటే పరమేశ్వరుడు నన్నే గెలుచుకున్నాడు అని సమాధానం ఇచ్చాడు జటాహర. ఈ కలియుగంలో ఒక్కడు కూడా రామచంద్రుడిలా అస్సలు ఉండలేడు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను చెప్పాడు విక్రమాదిత్య. విక్రమాదిత్య మరియు జటాహర వారిద్దరూ కలుసుకొని కేవలం 1 నెల రోజులు మాత్రమే అయ్యింది. కానీ గొప్ప స్నేహితుల్లాగా వారు మారిపోయారు. పరావిష్ణు నిర్మించిన భవనం చాలా పెద్దది. ఆ భవనం మీద జెండా ఎగురుతోంది. ఆ జెండా కపిరాజుది. 3వ అంతస్తులో ఒక గదిలో ఒక వ్యక్తి కూర్చొని గన్స్ను తయారు చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు అక్షయ్. టెక్నాలజీ ఉపయోగించి ఫ్యూచరిస్టిక్
వెపన్స్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు శివ. అక్షయ్ పక్కన కూర్చొని ఇలా మాట్లాడుతున్నాడు. పరావిష్ణు ఈసారి ఇంకొకరిని తీసుకొని వచ్చాడు. వాడికి 17 సంవత్సరాలు ఉంటాయనుకుంటాను చెప్పాడు శివ. మంచి కోసం పోరాడే ప్రతి ఒక్కడు నా దృష్టిలో హీరోయే అని అక్షయ్ పనిచేస్తూ చెప్పాడు. కానీ వాడింకా చిన్నపిల్లోడే కదా అని శివ అన్నాడు. అప్పుడు అక్షయ్ శివ వైపు తిరిగి ఇలా చెప్పాడు. మహాభారతంలో ఉన్న అభిమన్యుణ్ణి ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని అక్షయ్ చెప్పాడు. మరేం మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నప్పుడు అక్షయ్ ఇలా అన్నాడు. నేను ఇచ్చిన నుచ్చాక్స్ నీకు నచ్చిందా ఐరన్ డైనమైట్ అని అన్నాడు. అప్పుడు శివ ఇలా అన్నాడు. అది నాలాంటి వాడి దగ్గర ఉండాల్సిన ఒక గొప్ప ఆయుధం అని చెప్పి అక్కడి నుంచి శివ వెళ్ళిపోయాడు. శివ ఒక గొప్ప మార్షల్ ఆర్టిస్ట్. కాసేపటి తర్వాత అక్కడికి జటాహర మరియు విక్రమాదిత్య వచ్చారు. పార్థు గురించి వాళ్ళు అనిత ద్వారా తెలుసుకున్నారు. ఆ క్షణం కుమారి తన గదిలో కూర్చొని ఒక ఫోటోని పట్టుకొని ఎంతగానో బాధపడుతోంది. ఆ ఫోటోలో ఆమెతో పాటు కుమారి ట్విన్ సిస్టర్ ఉంది. అక్క నువ్వు ఎక్కడున్నావు అని చాలా బాధగా చెప్పింది. కుమారికి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఆమెను 5 లక్షలకి అమ్మేశారు. కుమారి అక్క ఎక్కడుందో ఆమెకు తెలియదు. జటాహర ద్వాపర యుగానికి చెందిన వ్యక్తి అని తెలుసుకుని పార్థు కొంచెం ఆశ్చర్యపోయాడు. సాయంత్రం అయింది. ఆ భవనంలో ఉన్న ప్రతి ఒక్కరూ హాల్లో కూర్చొని ఉన్నారు. వారికి ఎదురుగా పరావిష్ణు నిలబడి ఇలా మాట్లాడుతున్నాడు. భూమి మీద మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను సేకరించి ఒక బృందంగా నేను తయారు చేస్తాను అని పరావిష్ణు చెప్పాడు. హే పరావిష్ణు, ఇంతకీ లార్డ్ నెమోఫిలిస్ట్ అంటే ఎవరు? నేను నిన్ను ఎన్నోసార్లు అడిగాను కానీ నువ్వు నాకు సమాధానం చెప్పలేదు. ఇంతకీ ఎవరతను అని అనిత అడిగింది. ఈరోజు నేను మీకు అతని గురించి చెప్పబోతున్నాను, వినండి. లార్డ్ నెమోఫిలిస్ట్ 300 గ్రహాలని నాశనం చేశాడు. ఎందుకంటే అక్కడ ప్రకృతిని ఆ గ్రహంలో నివసిస్తున్న వారు నాశనం చేస్తున్నారని. అది మాత్రమే కాదు, లార్డ్ నెమోఫిలిస్ట్ ధ్రువుడి యొక్క శిష్యుడు. ఆ మాటలు విని వెంటనే జటాహర లేచి నిలబడి ఇలా అంటున్నాడు. ఏంటి, ధ్రువుడి యొక్క శిష్యుడా? అవును, నా గురువు శుక్లాచార్య నాకు నేర్పించిన విద్య చాలా గొప్పది. కానీ ధ్రువుడు లార్డ్ నెమోఫిలిస్ట్కి నేర్పించిన అస్త్ర విద్య నాకంటే గొప్పది అని పరావిష్ణు చెప్పాడు. భయపడకండి, మీకు తోడుగా నేనున్నాను. మనం అతన్ని ఖచ్చితంగా ఆపుతాం చెప్పాడు పరావిష్ణు. నాకు నీ మీద నమ్మకం ఉంది పరావిష్ణు చెప్పాడు విక్రమాదిత్య. అప్పుడు పరావిష్ణు ఏమీ మాట్లాడలేదు. ఆ భవనంలోకి ప్రవేశించే ద్వారం వైపు చూశాడు. వెళ్ళి మీ ఆయుధాలు తీసుకొని రండి, ఇక్కడికి ఒక అతిథి రాబోతున్నారు అని పరావిష్ణు అన్నాడు. వారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి వారి ఆయుధాలను తీసుకొని భవనం బయటికి వచ్చేశారు. పార్థు పక్కన శివ నిలబడి ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 12th స్టాండర్డ్ అని పార్థు చెప్పాడు. నీ చేతికి ఉన్నవి వెబ్ షూటర్సా అని శివ అడిగాడు. అందుకు పార్థు అవును అని సమాధానం ఇచ్చాడు. ఆ క్షణం పరావిష్ణు నడుచుకుంటూ భవనం నుంచి బయటకి వచ్చాడు. పౌర్ణమి కావడం వల్ల అతని శరీరం మెల్లమెల్లగా నీలం రంగులోకి మారడం మొదలయ్యింది. అది అక్కడున్న కుమారి, పార్థు, శివ చూసి చాలా ఆశ్చర్యపోయారు. వారికి కాస్త దూరంలో ఒక పోర్టల్ ఓపెన్ అయ్యింది. అందులోంచి ఇంద్రయుద్ధ ధనుస్సును పట్టుకొని ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. అతని శరీరం నుంచి ఒక రకమైన ఆవిరి అనేది బయటకి వస్తోంది. ఆ ఆవిరి గాలిలో ఉన్న పొల్యూషన్ను సపరేట్ చేస్తోంది. అతను వెండితో తయారు చేసిన వార్ ఆర్మర్ని ధరించి ఉన్నాడు. అతని దగ్గర ఒక పదునైన కత్తి కూడా ఉంది. అక్కడికి వచ్చింది మరెవరో కాదు, లార్డ్ నెమోఫిలిస్. అతన్ని చూసినప్పుడు పరావిష్ణు ఇంకా విక్రమాదిత్య తప్పించి మిగతా వారందరికీ వెన్నులో వణుకు పుట్టింది. అతను నడుచుకుంటూ వచ్చి పరావిష్ణు ఎదురుగా నిలబడి ఇలా మాట్లాడుతున్నాడు. పరావిష్ణు, నేను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు చేస్తున్న పని నాకు అస్సలు నచ్చలేదు అని లార్డ్ నెమోఫిలిస్ట్ అన్నాడు. ఆ మాట నేను చెప్పాలి. ఎంతోమందిని నువ్వు చంపావు, ఆ విషయం నీకు తెలుసా అని పరావిష్ణు అన్నాడు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం నాకు లేదు. జరగాల్సిన దాని గురించి ఆలోచించు.
నాతో చేతులు కలుపు, ఈ విశ్వంలో నీకు ఏది కావాలంటే అది నేను నీకు ఇస్తాను అని లార్డ్ నెమోఫిలిస్ట్ చాలా గర్వంగా చెప్పాడు. నాకు అదేం అవసరం లేదు, నేను మనుషుల్ని కాపాడడం కోసం పుట్టినవాణ్ణి అని పరావిష్ణు అన్నాడు. ఈ మనుషులు ఎంత స్వార్థపరులో అది నాకు బాగా తెలుసు. వాళ్ళు వేల సంవత్సరాల నుంచి ప్రకృతిని నాశనం చేస్తున్నారు. నేను అది ఇక మీదట జరగనివ్వను. నా దారికి అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తాను అని లార్డ్ నెమోఫిలిస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. నేనెవరో నీకు తెలుసు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసు, నాతో సమానమైన శక్తి నీకు ఉంది. అహంకారంతో మాట్లాడుతున్నావు, అది నాకు అర్థమవుతుంది. నేను మనుషుల వైపే ఉంటాను చెప్పాడు పరావిష్ణు. సరే, అలాగైతే యుద్ధానికి సిద్ధం అవ్వు. ముందు నిన్ను అంతం చేసి తర్వాత ఈ మనుషుల్ని కూడా నేను అంతం చేస్తాను అని చెప్పి వారు చూస్తుండగానే లార్డ్ నెమోఫిలిస్ట్ మాయమైపోయాడు. అప్పుడు అక్షయ్ నడుచుకుంటూ వచ్చి పరావిష్ణువుతో ఇలా అన్నాడు, నేను వెళ్ళి నా ఫ్రెండ్ను కూడా తీసుకొని రానా, అతను గొప్ప మేధావి అని చెప్పాడు. పరావిష్ణు అతని వైపు చూసి చిన్నగా నవ్వాడు. సో గాయస్, ఇక్కడతో ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. అతి త్వరలోనే నేను ఫేజ్ 2ని స్టార్ట్ చేయబోతున్నాను. మీరు చేయాల్సిందల్లా నాకు సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.